ఓకే, ప్రీవియస్ క్లాస్ మనం జస్ట్ మ్యాక్రోస్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. సో ఒక మ్యాక్రో క్రియేట్ చేయాలంటే ఇన్ జనరల్ హౌ మెనీ స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఓకే, సో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మ్యాక్రో ప్రోగ్రామింగ్ వెరీ ఫాస్ట్. సో మనం నేర్చుకోవాల్సింది మ్యాక్రో ప్రోగ్రామింగ్ లో వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్. సో మెయిన్ టాపిక్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మనం వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ డిస్కస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎగ్జాంపుల్స్, చాలా రియల్ టైమ్ సినారియోస్ మనం డిస్కస్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆల్ ద టైమ్ నాట్ పాసిబుల్ టు గో విత్ ఓన్లీ స్పెసిఫిక్ మెథడ్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ we have different methods to create macro variables. Ways of creating macro variables. Actually గా macro variables మనం క్రియేట్ చేసేదానికి 5 to 6 మెథడ్స్ ఇన్ జనరల్ యూజ్ చేస్తానండి. సో అన్ని మెథడ్స్ నేను ఇక్కడ నోట్ చేస్తాను. ఫస్ట్ మెథడ్, ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం కూడా. ఓకే, %let method, easiest method to create macro variables, mostly used one. Next, using macro parameters. సో పారామీటర్స్ యూజ్ చేసి కూడా మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో 2 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మళ్ళీ పారామీటర్స్ యూజ్ చేసి. ఒకటి వచ్చేసి పొజిషనల్ పారామీటర్స్, ఇంకో మెథడ్ వర్డ్ పారామీటర్స్ అని అనొచ్చు, నేమ్డ్ పారామీటర్స్ అని అనొచ్చు, ఎలా అయినా కాల్ చేయొచ్చు. నేమ్డ్ పారామీటర్స్. ఓకే, %let యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ మ్యాక్రో పారామీటర్స్ అయితే పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేయొచ్చు, నేమ్డ్ పారామీటర్స్ యూజ్ చేయొచ్చు. సో పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేసి ఎలా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, నేమ్డ్ పారామీటర్స్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొజిషనల్ పారామీటర్స్ అండ్ నేమ్డ్ పారామీటర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో థర్డ్ మెథడ్ విత్ డూ లూప్. ఓకే, బై యూజింగ్ డూ లూప్ కూడా మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చండి. సో ఎప్పుడైతే మనకి ఎవ్రీ ఇటరేషన్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందో, సో అలాంటి సినారియోస్ లో మనం డూ ఇటరేట్ లూప్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఎనీవేస్ నేను ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. డూ ఇటరేటివ్ లూప్ మెథడ్. ఓకే, ఫోర్త్ మెథడ్ SQL into method by using SQL. ఓకే, సో ప్రాక్ SQL యూజ్ చేసి కూడా మ్యాక్రో వేరియబుల్స్ మనం క్రియేట్ చేయొచ్చండి. ఓకే, సో ఒకటి %let మెథడ్ అయితే పారామీటర్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ డూ లూప్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ SQL యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ బై యూజింగ్ డేటా స్టెప్ తో కూడా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. సో మనం డేటా స్టెప్ తో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటే యూజ్ చేసే మెథడ్ కాల్స్ ఇంపోర్ట్ మెథడ్ అండి. ఓకే, సో మోస్ట్లీ ఈ 5 మెథడ్స్ మనం యూజ్ చేస్తాం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసేదానికి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, సో ఒక్కో మెథడ్ మనం ఒక్కొక్క మెథడ్ పైన డిపెండ్ అవుతాయి. ఒక్కోసారి అన్ని మెథడ్స్ ఒకే మ్యాక్రో ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాం, ఒక సింగిల్ మ్యాక్రో డెఫినేషన్ క్రియేట్ చేసేదానికి. ఓకే, సో లేదా 2 or 3. సో ఒక్కోసారి ఒక మెథడ్ కూడా సరిపోతుంది. సో కంప్లీట్లీ డిపెండ్స్ అన్నట్టు. ఓకే, ఆల్వేస్ ఒకే మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తాను అనుకుంటే హైలీ ఇంపాసిబుల్ అండి, అది కుదరదు అసలు. సో మీకే అర్థం అవుతుంది ఈ క్లాస్ చూసిన తర్వాత. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీరు ఇంతవరకు ఎలాంటి యూట్యూబ్ వీడియోలు చూసారో నాకు తెలియదు, కానీ మ్యాక్రో ప్రోగ్రామింగ్ గురించి. సో ఐఎమ్ షూర్, సో వన్స్ మీరు ఈ మ్యాక్రో వీడియోస్ చూసిన తర్వాత 100% నాలెడ్జ్ అయితే వస్తుందండి మ్యాక్రో ప్రోగ్రామింగ్ పైన. ఎలాంటి టాస్క్ ఇచ్చినా మీరు చేసేయగలుగుతారు.
ఓకే, సో నా సో ఎందుకంటే అంత డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి. సో ఇంట్రొడక్షన్ చూసారు కదా, సేమ్. సో ఇంట్రొడక్షన్లో ఎలా అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, సేమ్ వే ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా నేర్చుకున్నాం అండి. డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ మెథడ్ పర్సెంట్లెస్ మెథడ్. సో పర్సెంట్లెస్ మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ వచ్చేసి very simple. Percent-let as keyword, and what is your macro variable name and value. Okay, very simple. Semicolon. Percent-let macro variable name. Just macro variable name కి వేరే రూల్స్ ఉంటాయా? macro variable name same data set variable అని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, సో సేమ్ డేటా సెట్ వేరియబుల్ అని ఏ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫాలో ద నేమింగ్ రూల్. సో మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈక్వల్స్ లో మీ వాల్యూ ఐదర్ న్యూమరిక్ ఆర్ క్యారెక్టర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ది న్యూమరిక్ ఆర్ క్యారెక్టర్, కాంబినేషన్ ఆఫ్ ది స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ న్యూమరిక్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఏదన్నా మీరు వాల్యూస్ అసైన్ చేయొచ్చండి. 0 to 65,534 క్యారెక్టర్స్ మీరు వాల్యూస్ లో అసైన్ చేయొచ్చు మ్యాక్రో వేరియబుల్. ఓకే, సో స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ మనకు సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఎనీవే, సో పర్సెంట్లెట్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఏంటి, వాల్యూ ఏంటి, సింపుల్ సింటాక్స్ అండ్ వెరీ సింపుల్ టు క్రియేట్ మ్యాక్రో వేరియబుల్. ఎగ్జాంపుల్స్: పర్సెంట్లెట్ x equals to 10, పర్సెంట్లెట్ name equals to Balu, percent-let pin code equals to 5,33,000, percent-let DOB equals to 18 June 1989. Okay, so like this you can create macro variables very easily. ఇలా మీరు ఎన్ని వేరియబుల్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు, ఎలాంటి వాల్యూస్ అని అసైన్ చేసుకోవచ్చు. మ్యాక్రో వేరియబుల్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మీరు ఆఫ్టర్ ఈక్వల్స్ టు ఇచ్చారో అలానే సేవ్ చేసుకుంటుంది. కోటేషన్స్ ఇస్తే కోటేషన్స్, కామాస్ ఇస్తే కామాస్, ఏం ఇస్తే అది యాజ్ ఇట్ ఈస్ అలా సేవ్ చేసుకుంటుందండి. ఎవ్రీథింగ్ లైక్ క్యారెక్టర్స్. ఓకే, సో న్యూమరిక్ వేరియబుల్ కి కొటేషన్స్ ఉండక్కర్లేదు, క్యారెక్టర్ వేరియబుల్ కొటేషన్స్ ఉండాలి, లైక్ డేటా సెట్ వేరియబుల్ అలా అయితే కాదండి, కంప్లీట్లీ డిఫరెంట్. సో మ్యాక్రో వేరియబుల్స్ ఎప్పుడైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు విత్ పర్సెంట్లెట్ మెథడ్, సో మీ వాల్యూస్ ఏంటి జస్ట్ యాజ్ ఇట్ ఈస్ అసైన్ చేయండి విత్ వేరియబుల్ నేమ్, సెమికోలన్ సరిపోతుంది. సబ్మిట్ చేయండి, రన్ సెలెక్షన్, సబ్మిటెడ్. మీరు మ్యాక్రో వేరియబుల్స్ జస్ట్ సబ్మిట్ చేశారు అంటే సేవ్ చేశారు అంతే. ఓకే, సో మీరు ఇంకా రిజాల్వ్ చేయట్లేదు, జస్ట్ సేవ్ చేశారు అంటే ఎక్స్ యొక్క మ్యాక్రో వేరియబుల్ వాల్యూ 10 అని. బ్యాక్ ఎండ్ లో ఒక మెమరీ ఉంటుందండి, మ్యాక్రోస్ కోసం అని చెప్పి ఒక బ్లాక్ ఉంటుంది, మ్యాక్రో సింబల్ టేబుల్ అని. అందులో లోకల్ సింబల్ టేబుల్, గ్లోబల్ సింబల్ టేబుల్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ కూడా ఉంటాయి. సో లైక్ మెమరీస్. సో అక్కడ మీకు ఈ మ్యాక్రో వేరియబుల్స్ సేవ్ అవుతాయి. సో లోకల్ సింబల్ టేబుల్ అంటే ఏంటి, గ్లోబల్ సింబల్ టేబుల్ అంటే ఏంటి, ఓకే మనం సబ్మిట్ చేసిన వెంటనే అది లోకల్లో సేవ్ అవుతుందా లేకపోతే గ్లోబల్లో సేవ్ అవుతుందా అనేది నేను మీకు స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ లో ఇన్ డీటెయిల్ విత్ ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రిమెంబర్ యాజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పర్సెంట్లెట్ మెథడ్ తో మీరు క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ ఓపెన్ కోడ్ లో, అంటే మ్యాక్రోస్ కాకుండా డైరెక్ట్ గా ఇలా ఓపెన్ కోడ్ లో క్రియేట్ చేస్తే కనుక సో డైరెక్ట్ గా అవి గ్లోబల్ సింబల్ టేబుల్ లో సేవ్ అవుతుంది. గ్లోబల్ అంటే మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ క్రియేట్ మ్యాక్రో వేరియబుల్ విత్ పర్సెంట్లెట్ మెథడ్ ఓపెన్ కోడ్, సో ఇది డేటా స్టెప్ లో కావాలంటే డేటా స్టెప్ లో యూజ్ చేసుకోవచ్చు, ప్రాక్ స్టెప్ లో కావాలంటే ప్రాక్ స్టెప్ లో యూజ్ చేసుకోవచ్చు, సీక్వెల్ లో కావాలంటే సీక్వెల్ యూజ్ చేసుకోవచ్చు, లేదా మ్యాక్రోస్ లో కావాలంటే మ్యాక్రోస్ యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ సాస్ ప్రోగ్రామింగ్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు.
ఎనీవేస్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో వన్స్ క్రియేట్ చేశాం కదా, ఓకే బాల్ క్రియేట్ చేసాం, అవి క్రియేట్ అయ్యాయా లేదా సక్సెస్ఫుల్గా, వాటి వాల్యూస్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డేటా సెట్ ఇలా క్రియేట్ చేసిన వెంటనే లైబ్రరీకి వెళ్తే మనకి డేటా సెట్ కనిపిస్తుంది కదా, అదే విధంగా మనకి ఇక్కడ ఏమన్నా ఆప్షన్ ఉంటుందా చెక్ చేసుకునే దానికి. వన్స్ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత అనుకుంటే ఎస్ దెర్ ఇస్ ఆప్షన్, దెర్ ఇస్ అ వే. సో దానికోసం మనం యూజ్ చేస్తాం పర్సన్ పుట్ స్టేట్మెంట్ అండి. బై యూజింగ్ పర్సన్ పుట్ యూజ్ చేసి మీరు మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ మీరు లాగ్ విండోలో చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో డేటా స్టెప్ లో మీరు ఏదైనా వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలి అనుకుంటే పుట్ స్టేట్మెంట్ ఎలా అయితే యూజ్ చేస్తారో డేటా స్టెప్ లో, సేమ్ వే మ్యాక్రోస్ లో మీరు మ్యాక్రో వేరియబుల్ చెక్ చేయాలనుకుంటే కనుక పర్సన్ పుట్ స్టేట్మెంట్ డైరెక్ట్ గా యూజ్ చేసేసుకోవచ్చు అండి. ఓకే, పర్సన్ పుట్ అని చెప్పి మ్యాక్రో వేరియబుల్. సో క్రియేట్ చేసేటప్పుడు అయితే సింపుల్ గా మీరు జస్ట్ ఏదైతే మీ వేరియబుల్ నేమ్ ఉందో వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. బట్ ఆ వాల్యూని రిజాల్వ్ చేయాలనుకుంటే మాత్రం అండ్ సింబల్ యూజ్ చేయాలి, దెన్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ అండ్ డాట్. ఓకే, ఆల్రెడీ చెప్పాను డాట్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ యూజ్ చేయడం గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అన్నట్టు. ఓకే, సో బెస్ట్ హ్యాబిట్ యాక్చువల్గా మ్యాక్రోస్ మీరు ఎప్పుడైనా వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఓకే డాట్ తోనే రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే డాట్ లేకుండా ఆల్ ద టైం వర్క్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో డాట్ లేకపోతే కనుక ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది. సో జస్ట్ మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్కి ముందు అండ్ సింబల్, లాస్ట్ లో డాట్. సో మ్యాక్రో వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక యాంపర్సెంట్ అండ్ డాట్. క్రియేట్ చేసేటప్పుడు మాత్రం అవసరం లేదు. సో మీకు గుర్తుండే ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను ఫార్మాట్స్ లో యూజర్ డిఫైన్ ఫార్మాట్స్ మీరు ఓన్ గా ఫార్మాట్స్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు జస్ట్ ఫార్మాట్ నేమ్ మాత్రమే ఇస్తాం మనం. మోడల్ నెంబర్ 2 యూజర్ డిఫైన్ ఫార్మాట్స్. ఓకే, మీరు ఒక ఫార్మాట్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రాక్ ఫార్మాట్ వాల్యూ అని చెప్పి మీ ఫార్మాట్ నేమ్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ. బట్ అదే ఫార్మాట్ మీరు రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక, అంటే అప్లై చేయాలనుకుంటే కనుక ఏం చేశారు, డాట్ పెట్టారు, రైట్? ఓకే, సో క్రియేట్ చేసేదానికి రిజాల్వ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కనుక త్రూ ప్రాక్ ఫార్మాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫార్మాట్ లో అయితే ఎలాగైతే మీరు క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ ఫార్మాట్ నేమ్ ఇస్తారో అదే ఫార్మాట్ యూజ్ చేయాలనుకునేటప్పుడు డాట్ ఎలాగైతే వాడుతున్నామో సేమ్ వే. సో మ్యాక్రోస్ క్రియేట్ చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ నేమ్ మాత్రమే ఇచ్చి వాటిని ఎక్కడన్నా యూజ్ చేయాలి రిజాల్వ్ చేయాలనుకుంటే మాత్రం సో ఫ్రంట్ యాంపర్సెంట్ సింబల్, లాస్ట్ లో డాట్ పెట్టి రిజాల్వ్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేస్తున్నాను. సో పర్సన్ పుట్ ఎక్స్ వాల్యూ 10 యాక్చువల్గా డిస్ప్లే చేస్తుంది లాగ్ విండోలో. ఓకే, సో మీకు తెలుసు సాస్ ఎంటర్ప్రైజ్ గైడ్లో లాగ్ విండోలో మనకి చాలా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సో అందులో మీకు ఇది ఈ ఎక్స్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది విత్ లైన్ నెంబర్. సో చూడండి, ఇది లైన్ నెంబర్ యాక్చువల్గా లాగ్ విండో లైన్స్ నెంబర్. ఇది ఆ నెంబర్తో పాటు మీకు వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ యాక్చువల్లీ బిగినర్స్కి అయితే ఎంటర్ప్రైజ్ గైడ్లో. ఈవెన్ సాస్ 9.4 అయినా కానీ లైన్ నెంబర్ పాటు డిస్ప్లే చేస్తుంది. కనుక మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూస్ చెక్ చేసుకోవాలనుకునేటప్పుడు పర్సన్ పుట్ కి ఈ మ్యాక్రో వేరియబుల్ కి మధ్యలో సమ్ టెక్స్ట్ యూజ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఎక్స్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈజ్ అని చెప్పి ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక యారో యూజ్ చేశాను నేను. ఓకే, ఈ టెక్స్ట్ కంటూ ఏం కండిషన్స్ లేవు, ఏం లిమిటేషన్స్ లేవు, ఏదన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ పుట్ స్టేట్మెంట్ కి మీరు యూజ్ చేసే మ్యాక్రో వేరియబుల్స్ కి మధ్యలో ఎలాంటి ఆల్ఫాబెట్స్ అయినా కానీ న్యూమరిక్స్ అయినా కానీ స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు లాగ్ విండోలో డిస్ప్లే అయ్యేదానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, ఇది ప్రోగ్రామ్ కాదు, జస్ట్ ఒక టెస్ట్ అన్నట్టు టు ఐడెంటిఫై ఈజీలీ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్.
ఇదే పుట్ స్టేట్మెంట్ మీరు డేటా స్టెప్ లో యూజ్ చేస్తే కనుక ఏ టెక్స్ట్ అయితే యూజ్ చేస్తారో దానికి కొటేషన్స్ ఇస్తాం. ఇక్కడ మాత్రం మనకి కొటేషన్స్ అవసరం లేదు. పర్సన్ పుట్ లో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్ చేయండి. ఇప్పుడు see the difference. X macro variable value is 10. సో ప్రీవియస్ అవుట్పుట్ కి, సో ప్రీవియస్ లాగ్ విండోకి ఇప్పుడు లాగ్ విండోకి డిఫరెన్స్. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు లాగ్ విండో మీ ఎక్స్ మ్యాక్రో వేరియబుల్ ఏంటి అనేది. ఓకే, సో అంటే ఒక పర్సన్ పుట్ స్టేట్మెంట్ లో ఒక మ్యాక్రో వేరియబుల్ వాల్యూని చెక్ చేసుకోగలమా? ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడానికి కుదరదు అంటే ఆఫ్ కోర్స్ ఎందుకు కుదరదండి. సో కుదురుతుంది. పర్సన్ పుట్ యూజ్ చేసి సో అన్ని ampersand x ampersand name dot ampersand pin code dot ampersand dob dot submit చేయండి. ఓకే, సో n number of macro variables which is here it is, you can see 10 Balu 533 name, sorry pin code and DOB. 4 macro variable values డిస్ప్లే అవుతున్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా మీరు మధ్యలో ఏదైనా సమ్ టెక్స్ట్ యూజ్ చేయాలనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే సపరేట్ చేస్తున్నట్టు ఇండివిజువల్ గా కనిపించడానికి ఇదొక మ్యాక్రో వేరియబుల్ వాల్యూ, ఇదొక మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఇలా. ఓకే, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు పుట్ స్టేట్మెంట్. ఏ టెక్స్ట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఏ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇండివిజువల్ గా నేను చెక్ చేస్తాను అనుకుంటే కనుక మీరు ఇండివిజువల్ గా చెక్ చేసుకోవాలంటే సేమ్ ఏదైతే నేను చెప్పాను అదే మెథడ్. X macro variable value, name macro variable value, so pin code macro, so values. ఓకే, సో %let మెథడ్ లో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ మ్యాక్రో వేరియబుల్ చెక్ చేసుకోవాలనుకుంటే పుట్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. సో ఇండివిజువల్ గా యూజ్ చేయొచ్చు లేదా కాంబినేషన్ ఆఫ్ ది మ్యాక్రో వేరియబుల్స్ కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ వాల్యూస్ చెక్ చేసుకునే దానికి మాత్రమే హియర్ పుట్ స్టేట్మెంట్. ఓకే, సో ఓకే ఈ మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఎక్కడైనా యూజ్ చేయాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్టాప్ లో యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓపెన్ కోడ్ లో మ్యాక్రోస్ లో కాకుండా డైరెక్ట్ గా డేటా టెక్స్ట్ obs equals to %x dot enter. ఓకే, సో OBS ఈక్వల్స్ %x dot అని చెప్పాను నేను. సో అంటే ఇక్కడ మనకి x ఎలా రిజల్వ్ అవుతుంది సబ్మిట్ చేసినప్పుడు x వచ్చేసి 10 కింద రిజల్వ్ అవుతుంది. అంటే OBS 10 ఎన్ని అబ్జర్వేషన్స్ వస్తాయి మనకి అవుట్పుట్ డేటా సెట్ లో? జస్ట్ 10 అబ్జర్వేషన్స్ వస్తాయి. See here. ఓకే, లేదు ఇంకా ప్రాక్ స్టెప్ లో యూజ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ఒక ప్రొసీజర్ లో. class See here.
ఓకే ఓకే డేటా స్టెప్లో యూజ్ చేసాం, ప్రాక్ స్టెప్లో యూజ్ చేసాం, మ్యాక్రోలో యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఒక మ్యాక్రో క్రియేట్ చేస్తాను ఇక్కడ. పర్సెంట్ మ్యాక్రో న్యూ డేటా ampersand name dot okay roll number equals to ampersand x dot student name equals to ampersand name dot dob birth date equals to ampersand dob dot. Okay, run. Now percent. సో విత్ ఇన్ ద మ్యాక్రో కూడా మనం ట్రై చేస్తున్నాం మ్యాక్రో వేరియబుల్స్ రిజర్వ్ చేయడానికి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో జస్ట్ సబ్మిట్ చేయండి. సో డేటా సెట్ వచ్చేసి ఎలా రిజర్వ్ అవుతుంది ఇక్కడ. సో డేటా వచ్చి నేమ్ ఎలా రిజర్వ్ అవుతుంది, బాలు. ఓకే నెక్స్ట్ రోల్ నెంబర్ ఎక్స్ అంటే రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి రిజర్వ్ అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ampersand నేమ్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టున్నాం బాలు. సో బాలు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బర్త్ డేట్ DOB అంటే ఏంటి, బర్త్ డేట్ ఈక్వల్స్ టు 18th June 1989 D. ఓకే సో ఇది డైరెక్ట్గా అసైన్మెంట్ స్టేట్మెంట్ మెథడ్లో మనం డేట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో సైన్స్ డైరెక్ట్గా రీడ్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ మీరు ఫార్మాట్ కింద డేట్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలంటే ఫార్మాట్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ఇలా సబ్మిట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెట్ క్రియేట్ అయిందో లేదో, మ్యాక్రో వేరియబుల్స్ ఇన్సైడ్ మ్యాక్రో రిజల్వ్ అయ్యాయో లేదో. ఎందుకంటే outside the macro, yes, no doubt, it's working fine. Inside the macro, submit. Check your output. No issues. There is no errors. Okay. Just macro definition submit చేసాం. ఇప్పుడు macro call చేయండి. percent new dot. ఓకే సో ఆల్రెడీ మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ స్టెప్ లో జస్ట్ మనం మ్యాక్రో డెఫినేషన్ ని క్రియేట్ చేసాం. ఓకే వాల్యూస్ అయితే రిజాల్వ్ అవ్వలేదు. ఎప్పుడైతే మీరు మ్యాక్రోని కాల్ చేస్తారో అప్పుడే రిజాల్వ్ అవుతాయి. ఓకే సో నేను మ్యాక్రోని కాల్ చేస్తున్నాను. నౌ యూ కెన్ సీ రోల్ నెంబర్ ఓకే, బర్త్ డేట్ ఓకే, స్టూడెంట్ నేమ్ డాట్ అండ్ హియర్ వన్ మోర్ వేరియబుల్ క్రియేట్ అయింది బాలు. వై? సో ఎందుకంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు ampersand నేమ్ అంటే బాలు రిజర్వ్ అవుతుంది, రైట్? సో కొటేషన్స్ లేవు. కొటేషన్స్ లేవంటే సాన్స్ ఎలా ట్రీట్ చేస్తుంది? ఏదైనా ఒక వాల్యూ రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ సింబల్ మనం అసైన్ చేస్తే ఆల్ఫాబెట్స్ అది సాన్స్ మనకి ఆల్వేస్ వేరియబుల్స్ లా తీసేసి వేరియబుల్స్ నుంచి వాల్యూస్ పిక్ చేసుకొని ట్రై చేస్తుంది. సో ఈ సినారియోలో there is no variable, బాల్ అనే వేరియబుల్ లేదు, జస్ట్ ఒక వాల్యూ. ఓకే సో ఇది క్యారెక్టర్ వేరియబుల్ వాల్యూ అంటే దానికి కొటేషన్స్ ఉండాలి. సో ఇక్కడ కొటేషన్స్ లేవు, మరి కొటేషన్స్ ఎలా ఇవ్వాలి? సో ఇక్కడ కొటేషన్స్ మీరు అసైన్ చేయాలి. రిమెంబర్ సింగిల్ కొటేషన్ మనకి సో 90% అయితే వర్క్ అవుతుంది. అదర్ దెన్ మ్యాక్రోస్ మీరు ఎక్కడైనా సింగిల్ కొటేషన్ మీరు హ్యాపీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్రోస్ లో మాత్రం సింగిల్ కొటేషన్స్ ఇచ్చారంటే మ్యాక్రో వేరియబుల్ రిజర్వ్ చేసేదానికి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సింగిల్ కొటేషన్స్ లో మ్యాక్రో వేరియబుల్ రిజర్వ్ అవ్వదు. సో నేను సబ్మిట్ చేస్తున్నాను. See here. సో ఇక్కడ ఎలా అంటే సాస్ అర్థం చేసుకుంటుంది.
ఇది ఒక వేరియబుల్ వాల్యూ అని. ఓకే, స్టూడెంట్ నేమ్ యొక్క వాల్యూ వచ్చేసి యాంపర్సెంట్ నేమ్ డాట్ అని శాస్ అర్థం చేసుకుంటుంది అంతే. ఇక్కడ మ్యాక్రో వేరియబుల్ రిజాల్వ్ అవ్వట్లేదు. ఇది తెలుసు మీకు, క్యారెక్టర్ వేరియబుల్ అంటే ఏ వాల్యూ అయినా మనం సేవ్ చేసుకోవచ్చు కొటేషన్స్ లో. సో ఇక్కడ మనం సింగిల్ కొటేషన్స్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ వాల్యూ ఇచ్చాం. మనం మ్యాక్రో వేరియబుల్ ఇచ్చాం మనకు తెలుసు, బట్ స్టాన్స్ అర్థం చేసుకుంటుంది, స్టాన్స్ అర్థం చేసుకోలేదు సింగిల్ కొటేషన్స్ లో. సో మ్యాక్రో వేరియబుల్స్ మీరు రిజాల్వ్ చేయాలి, వాల్యూ కావాలి అనుకుంటే కనుక సో ఆల్వేస్ ఓకే, సో ఇక్కడ మీరు డబుల్ కొటేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. డబుల్ కొటేషన్స్ ఇవ్వండి. సో డెఫినెట్లీ మ్యాక్రో వేరియబుల్ రిజాల్వ్ అవుతుంది. యాంపర్సెంట్ నేమ్ డాట్ అంటే సో బాల్ డాట్ అండ్ బాల్ రిజాల్వ్ అయ్యి బాల్కి కొటేషన్స్ వస్తాయి. You can see. ఓకే, సో ఎలా అయితే మనం డబుల్ కొటేషన్స్ పెట్టుకున్నాం, ఇక్కడ కూడా డబుల్ కొటేషన్స్. ఇది ఇంపార్టెంట్, రిమెంబర్. ఓకే, సింగిల్ కొటేషన్స్ చాలా మంది యూజ్ చేస్తారండి. సో ఆఫ్ కోర్స్ డేటాని ఇంపోర్ట్ చేసుకునే దానికి, ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి, ఇన్ ఫైల్లో న్యూ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ వేరియబుల్, సో సింగిల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు. బట్ మ్యాక్రోస్కి వచ్చేసరికి మాత్రం మనం డబుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి, మ్యాక్రో వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకుంటే మాత్రం. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే డన్. సో మీరు డేటా స్టెప్లో కావాలంటే డేటా స్టెప్లో రిజాల్వ్ అవుతుంది, మ్యాక్రోస్లో కావాలంటే మ్యాక్రోస్ రిజాల్వ్ అవుతుంది, ప్రాక్లో కావాలంటే ప్రాక్ స్టెప్లో రిజాల్వ్ అవుతుంది. సి ఫైనల్ డేటా సెట్ క్రియేటెడ్ విత్ రోల్ నెంబర్ 10, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, బాలు, బర్త్ డేట్. ఇఫ్ హియర్ జస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనకు తెలుసు ఫార్మాట్ అప్లై చేయకపోతే ఆల్వేస్ సాస్ విల్ స్టోర్ డేట్ వాల్యూస్ లైక్ నెంబర్ ఆఫ్ డేస్ ఓన్లీ. సో ఫార్మాట్ week date dot spelling mistake submit చేయండి. మైక్రో డెఫినేషన్ ఫస్ట్, దెన్ కాల్ చేయండి. Now you can see. Okay, done. So %let method, easiest method to create macro variables. ఏదైతే మనం మ్యాక్రో వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ చేస్తామో ఆ మ్యాక్రో వేరియబుల్స్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ మెథడ్. ఓకే, ఆల్వేస్ %let అవుట్ సైడ్ మ్యాక్రోనే క్రియేట్ చేయాలా, ఇన్సైడ్ మ్యాక్రో కావాలంటే క్రియేట్ చేయాలంటే ఆఫ్ కోర్స్ ఇన్సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా కావాలని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇన్సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసేదానికి, అవుట్ సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే %let మెథడ్తో మనం ఓపెన్ కోడ్లో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మ్యాక్రో వేరియబుల్స్ వచ్చేసి ఏదైతే మనం ఆఫ్టర్ ఈక్వల్స్ టు వాల్యూస్ ఇస్తామో అవి యాజ్ ఇట్ ఈస్ అలానే సేవ్ చేసుకుంటుంది, లైక్ క్యారెక్టర్స్. ఓకే, న్యూమరిక్ వేరియబుల్స్ కి కొటేషన్స్ అవసరం లేదు, క్యారెక్టర్ వేరియబుల్స్ కొటేషన్స్ అవసరం ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే విడిచిపెట్టేయండి. సో జస్ట్ ఏదైతే మీకు వాల్యూ రిజాల్వ్ అవ్వాలనుకుంటున్నారో మీ అవుట్పుట్ డేటా సెట్ లో, మీరు ఎక్కడైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఈ మ్యాక్రో వేరియబుల్, దాని వాల్యూ ఎలా రిజాల్వ్ అవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ మీద మెన్షన్ చేయండి. కొటేషన్స్ ఉంటే కొటేషన్స్, పరాంథసిస్ ఉంటే పరాంథసిస్, ఏది ఉంటే అది. ఓకే, నా ఇది %let మెథడ్, వెరీ సింపుల్ మెథడ్. సో అందుకే మనకి అల్లిగా అయిపోయింది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సెకండ్ మెథడ్. యూజింగ్ మ్యాక్రో పారామీటర్స్. యూజింగ్ మ్యాక్రో పారామీటర్స్ అంటే డిఫైన్ మ్యాక్రో వేరియబుల్ along with your macro. ఓకే, సో మీ మ్యాక్రో డెఫినేషన్ తో పాటు మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే దాన్ని మ్యాక్రో పారామీటర్స్ మెథడ్స్ అని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే
సో ఫస్ట్ వచ్చేసి పొజిషనల్ పారామీటర్ డిస్కస్ చేస్తున్నాం. సింటాక్స్ వచ్చేసి పొజిషనల్ పారామీటర్స్ కి సింటాక్స్ మనం ఇలా యూజ్ చేస్తామండి. పర్సెంట్ మ్యాక్రో, తర్వాత మీ మ్యాక్రో డెఫినిషన్ నేమ్, దెన్ పరాంథసిస్ లో మ్యాక్రో నేమ్ పక్కనే మీ వేరియబుల్స్, మ్యాక్రో వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. macro var1 comma macro var2 macro var3. ఓకే, ఇలా ఎన్ని కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సింటాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సన్ మ్యాక్రో, మ్యాక్రో నేమ్, మ్యాక్రో వేరియబుల్ 1, మ్యాక్రో వేరియబుల్ 2, మ్యాక్రో వేరియబుల్ 3 అలా మ్యాక్రో వేరియబుల్స్ నేమ్స్ ముందే అసైన్ చేయాలి. సో దెన్ macro statements, percent and macro. సో ఇది సింటాక్స్ వచ్చేసి. మ్యాక్రో స్టేట్మెంట్స్ అంటే అది డేటా స్టెప్ అవ్వచ్చు, ప్రాక్ స్టెప్ అవ్వచ్చు, మ్యాక్రో స్టేట్మెంట్స్ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో మీ మ్యాక్రో నేమ్కి అండ్ నెక్స్ట్ మ్యాక్రో ఎండ్కి మధ్యలో మనం ఎన్నెన్న స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు. దీని పొజిషన్ పారామీటర్స్ ఎందుకని అంటామంటే నేను చెప్తాను. ఏదైతే పొజిషన్ ఇక్కడ ఇచ్చారో క్రియేట్ చేసేటప్పుడు సేమ్ పొజిషన్ రిజల్వ్ చేసేటప్పుడు కూడా మనం వాల్యూస్ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో నా పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. విత్ అన్ ఎగ్జాంపుల్, ఇట్స్ పర్సెంట్ మ్యాక్రో, డేటా మ్యాక్రో క్రియేట్ చేస్తున్నాను. డేటా పుల్ మై మ్యాక్రో నేమ్, డేటా స్టూడెంట్స్ class run. సో స్పెసిఫిక్ లిమిట్ తో నేను డేటా సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో లిమిట్ వచ్చేసి 50. పర్సెంట్ నేమ్ డేటా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్లో మ్యాక్రో వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేసే వాల్యూస్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఓకే, సో ఎందుకంటే సో దిస్ టైమ్ SAS సెల్ఫ్ లైబ్రరీలో ఉండే క్లాస్ డేటా సెట్ నుంచి డేటా సెట్ కాపీ చేసుకుంటున్నారు, వర్క్ లైబ్రరీలో సేవ్ చేసుకుంటున్నారు విత్ 15 అబ్జర్వేషన్స్ లిమిట్. ఓకే, నెక్స్ట్ టైం మేబీ ఎనీ అదర్ లైబ్రరీ, ఎనీ అదర్ డేటా సెట్ విత్ ఎనీ అదర్ లిమిట్. లాజిక్ సేమ్, లాజిక్ రిమైన్స్ సేమ్. సో ఇన్ ఫ్యూచర్ మేబీ లైబ్రరీ విల్ చేంజ్, లైబ్రరీ చేంజ్ అవ్వచ్చు, డేటా సెట్ చేంజ్ అవ్వచ్చు, లిమిట్ చేంజ్ అవ్వచ్చు. సో ఈ మ్యాక్రోని ఏదైతే ఈ మ్యాక్రో మీరు డైనమిక్ గా కన్వర్ట్ చేయాలనుకుంటే కనుక, రీయూజబుల్ మ్యాక్రో కింద కన్వర్ట్ చేయాలనుకుంటే వీటిని మ్యాక్రో వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో దీనికి వచ్చేసి నేను మ్యాక్రో వేరియబుల్ తో రీప్లేస్ చేస్తున్నాను డేటా సెట్ నేమ్ అని చెప్పి %ds అండర్స్కోర్ నేమ్. సో లేదా ఇది ఇన్పుట్ డేటా, ఇది అవుట్పుట్ డేటా సెట్ అండ్ నెక్స్ట్ ఇది ఇన్పుట్ డేటా సెట్ కదా. ఎలా చేద్దాం లేదంటే out_ds ఇన్పుట్ లైబ్రరీ $np_lib. సో ఇక్కడ కూడా మనం అవుట్పుట్ లైబ్రరీ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం out_lib. ఓకే, ఈ డాట్ వచ్చేసి వర్క్ డాట్ స్టూడెంట్స్ కదా యాక్చువల్గా, ఇది ఇలా అనుకున్నాం. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మీకు ఈజీగా అర్థమయ్యేదానికి నేను పక్కనే
కొటేషన్స్లో కామెంట్స్లో పెడుతున్నాను ఎలా రిజల్వ్ అవుతుంది అనే దానికి. సో %outlib అనేది అవుట్పుట్ లైబ్రరీ కదా, వర్క్ అండి, వర్క్ డాట్ అవుట్పుట్ ds స్టూడెంట్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఇన్పుట్ డేటా సెట్ కదా, int_ds డాట్. సో ఇది ఎలా రిజల్వ్ అవుతుంది, నెక్స్ట్ సెట్ క్లాస్ help డాట్ క్లాస్ అని రిజల్వ్ అవుతుంది మనకి. 15 దీనికో నేను మ్యాక్రో వేరియబుల్ కన్వర్ట్ చేస్తాను, ఎందుకంటే లిమిట్ చేంజ్ అవ్వచ్చు. %limit డాట్ OBS ఈక్వల్స్ టు లిమిట్ అంటే ఎలా రిజల్వ్ అవుతుంది మనకి 10 15. ఓకే, సో జస్ట్ మీరైతే రిజల్వ్ అవ్వడానికి ఇంకో వాల్యూస్ అయితే అసైన్ చేయలేదు. జస్ట్ ఏదైతే మీ డేటా స్టెప్లో ఉన్న లైబ్రరీ అండ్ డేటా సెట్ నేమ్, ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ డేటా సెట్ నేమ్, అవుట్పుట్ లైబ్రరీ అవుట్పుట్ డేటా సెట్ నేమ్, మ్యాక్రో వేరియబుల్స్ కదా జస్ట్ రీప్లేస్ చేశారు. సో రీప్లేస్ చేశారు, ఓకే, వీటికి వాల్యూస్ అయితే అసైన్ చేయాలి కదా, ఎందుకంటే మ్యాక్రో డెఫినేషన్ కాల్ చేసేటప్పుడు మ్యాక్రో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ రిజాల్వ్ అవ్వాలి, లేకపోతే అపారెంటిక్ సింబల్ మ్యాక్రో వేరియబుల్ నాట్ రిజాల్వ్ అని చెప్పి మనకి వార్నింగ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ జస్ట్ మనం మ్యాక్రో వేరియబుల్స్ మాత్రమే రీప్లేస్ చేసాం, బట్ వేరియబుల్స్ వాల్యూస్ అసైన్ చేయలేదు. ఓకే, వేరియబుల్స్ వాల్యూస్ అసైన్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్ పారామీటర్ మెథడ్ లో ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అవుట్పుట్ లైబ్రరీ అవుట్పుట్ ds ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ ds లిమిట్. ఓకే, సో ఇలా అలాంగ్ విత్ యువర్ మ్యాక్రో నేమ్ మ్యాక్రో వేరియబుల్స్ కూడా అసైన్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ వాల్యూస్ ఇంకా మనం అసైన్ చేయలేదు, వాల్యూస్ మనం మ్యాక్రో ఎప్పుడైతే కాల్ చేస్తామో వాల్యూస్ తో పాటు కాల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంగ్ విత్ వాల్యూస్ మనం కాల్ చేయాలి. రెగ్యులర్ గా చేంజ్ చేసే వాల్యూస్ ఉన్నాయో వాటిని మ్యాక్రో వేరియబుల్ తో రీప్లేస్ చేసాం. ఆ మ్యాక్రో వేరియబుల్స్ ఏవైతే క్రియేట్ చేసాం జస్ట్ ఆ మ్యాక్రో వేరియబుల్ నేమ్స్ మీరు డేటా మ్యాక్రో డెఫినేషన్ లో అసైన్ చేశారు ఇక్కడ, అంతే. ఓకే, సో సబ్మిట్ చేయండి మ్యాక్రో డెఫినేషన్ సబ్మిట్ చేస్తే జస్ట్ దిస్ కంప్లీట్ స్టేట్మెంట్స్ వచ్చేసి మ్యాక్రో క్యాటలాగ్ లో సేవ్ అవుతుంది అంతే. బట్ మీరు ఎప్పుడైతే మ్యాక్రో రిజాల్వ్ చేయాలనుకుంటారో అప్పుడు %data pull మ్యాక్రో నేమ్ కదా, సో మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మీ వేరియబుల్స్ లిస్ట్, ఆ వాల్యూస్ యాజ్ సేమ్ పొజిషన్ లోనే అసైన్ చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్ లైబ్రరీ ఏంటి, వర్క్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్ స్టూడెంట్స్, ఇన్పుట్ లైబ్రరీ help, ఇన్పుట్ డేటా సెట్ క్లాస్, లిమిట్ 15. ఓకే, సో ఏదైతే పొజిషన్స్ ఇచ్చారో ఫస్ట్ పొజిషన్ అవుట్పుట్ లైబ్రరీ, నెక్స్ట్ సెకండ్ పొజిషన్ అవుట్పుట్ డేటా సెట్ నేమ్, నెక్స్ట్ ఇన్పుట్ లైబ్రరీ, నెక్స్ట్ ఇన్పుట్ డేటా సెట్ నేమ్, నెక్స్ట్ ఎంత ఇచ్చారో సేమ్ పొజిషన్ లోని వాల్యూస్ కూడా అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ సబ్మిట్, కాల్ యువర్ మ్యాక్రో and check your output. Here it is, 15 records. Check log window. There are 15 observations reading from the dataset as help class. The dataset work.student has 15 observations and 5 variables. Done. సో ఎందుకు పొజిషన్ పారామీటర్స్ అంటున్నాం అంటే సేమ్ పొజిషన్ మీరు అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాల్ చేశాను కదా మ్యాక్రో, అలాంగ్ విత్ మ్యాక్రో వాల్యూస్, మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ మనం కాల్ చేయాల్సి ఉంటుందండి పొజిషన్ పారామీటర్స్. ఈ పొజిషన్ పారామీటర్స్ లో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఈ మెథడ్ లో ఈ మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే యూజ్ చేసుకోగలరు. ఓకే, ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే అంటే ఒక ఈ డేటా స్టెప్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 2 డేటా స్టెప్స్, ఇంకో 3 ప్రాక్ స్టెప్స్ యూజ్ చేశారనుకున్నాం, ఎక్కడన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ డేటా పుల్ మ్యాక్రోలో మాత్రమే, ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే, అవుట్ సైడ్ ద మ్యాక్రో మీరు రిజాల్వ్ చేయలేరు.
ఎందుకంటే పొజిషన్ పారామీటర్స్ అండ్ నేమ్డ్ పారామీటర్స్ తో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే కంప్లీట్ గా లోకల్ అంతే. ఆ లోకల్ సింబల్ టేబుల్లో సేవ్ అవుతాయి. ఆ లోకల్లో మాత్రమే రిజాల్వ్ చేయగలుగుతాం. సో గ్లోబల్ సింబల్ కి లోకల్ సింబల్ కి డిఫరెన్స్ ఎనీవేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చెప్తున్నాను. సో నాకు కన్ఫ్యూజ్ అయితే చేయాలని లేదు. జస్ట్ ఎప్పుడైతే మనం వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ నేర్చుకుంటున్నామో ఈ వేలో ఈ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తే అది ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అనే దానికి జస్ట్ మీకు గుర్తుంటుందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఎనీవే స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్ సపరేట్ కాన్సెప్ట్ ఉంది కదా, సో డీటెయిల్ గా నేను అక్కడ మీకు ప్రెజెంటేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ మ్యాక్రో వేరియబుల్స్ పారామీటర్స్, పొజిషన్ పారామీటర్స్ ఎందుకు అంటున్నాం అంటే ఏదైతే పొజిషన్ లో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసామో ఆ పొజిషన్ లో మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ కూడా అసైన్ చేయాలి. సో ఇది యాక్చువల్లీ వాలిడ్. సో ఇన్వాలిడ్ అంటే పొజిషన్ చేంజ్ చేసి మీరు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టూడెంట్స్ ఇచ్చారు, నెక్స్ట్ వర్క్ ఇచ్చారు. స్టూడెంట్స్ అంటే రిజల్ట్ ఎలా రిజల్ట్ చేస్తుంది? అవుట్పుట్ లైబ్రరీ ప్లేస్ లోనే స్టూడెంట్స్ రిజల్ట్ చేస్తుంది. అవుట్పుట్ లైబ్రరీ స్టూడెంట్స్ ఉందా మనకి ఇక్కడ క్రియేట్ చేసి? ఓకే, సో మీకు అర్థమైపోతుంది ఏ ఎర్రర్ వస్తుందో లాగ్ విండోలో. లైబ్రరీ స్టూడెంట్స్ నాట్ అవైలబుల్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్. లైబ్రరీ స్టూడెంట్స్ ఈస్ నాట్ అసైన్. ఎందుకంటే సో లైబ్రరీ ప్లేస్ లో మనకి రిజల్ట్ అవుతుంది, స్టూడెంట్స్ అనే లైబ్రరీ లేదు. సో మనకి ఇది కంప్లీట్లీ ఇన్వాలిడ్ లేదా రాంగ్ అని చెప్పచ్చు. ఓకే, సో డేటా పూల్ మ్యాక్రోలో మనం 5 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసాం. 5 మ్యాక్రో వేరియబుల్స్ ఏ పొజిషన్ లో అయితే క్రియేట్ చేసామో ఆ పొజిషన్ లో వాల్యూస్ అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 5 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేశారు కదా, ఏ ఒక్క మ్యాక్రో వేరియబుల్ అయినా అవుట్ సైడ్ మ్యాక్రో యూజ్ చేద్దాం. అంటే బయట ఓపెన్ కోడ్ లో డేటా చెక్ help.fish OBS equals to ampersand limit dot. Apparent symbolic reference limit not resolved. So macro variable limit అనేది లేదు. అవుట్ సైడ్ మ్యాక్రో మనకి రిజల్వ్ అవ్వదు, ఎందుకంటే అది లోకల్లో సేవ్ అయింది. ఈ లోకల్లో మాత్రమే మీరు యూజ్ చేసుకోగలుగుతారు. అవుట్ సైడ్ ద మ్యాక్రో మీరు ఇంకెక్కడైనా యూజ్ చేయాలనుకుంటే దాన్ని యూజ్ చేయలేదు మీరు. ఈవెన్ ఈ పర్సన్ పుట్ తో లిమిట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలనుకున్నా కానీ పర్సన్ పుట్ లిమిట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈ ampersand limit dot సేమ్ ఎర్రర్ వస్తుంది, సేమ్ మార్నింగ్ వస్తుంది. అపరెంట్ సింబాలిక్ రిఫరెన్స్ లిమిట్ నాట్ రిజాల్వ్. ఈ పర్సన్ బట్ మీరు యూజ్ చేయొచ్చు. ఎప్పుడు యూజ్ చేయొచ్చు? సో ఇన్సైడ్ ద మ్యాక్రో మీరు రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక పర్సన్ పుట్ మీద హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే యాంపర్సెంట్ లిమిట్ అనేది లోకల్ మ్యాక్రో వేరియబుల్ డేటా పూల్కి సంబంధించి మాత్రమే కనుక మీరు ఎక్కడ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాల్ చేద్దాం. ఇన్సైడ్ మ్యాక్రోలో పర్సన్ పుట్ పెట్టాం. దిస్ టైం పర్సెంట్ డేటా పూల్, నా అవుట్పుట్ లైబ్రరీ వర్క్, output data set check SAS help, input data set name fish, limit 50, submit. Now you can see check your log on limit macro variable value is 50. Okay, so along with macro definition you are creating macro variable. ఓకే, ఈ మ్యాక్రో డెఫినేషన్ తో పాటు మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నారు కనుక ఆ మ్యాక్రోలో మాత్రమే సేవ్ అవుతాయి. ఆ మ్యాక్రోలో మాత్రమే మనం రిజాల్వ్ చేసుకోగలుగుతాం. అవుట్ సైడ్ ద మ్యాక్రో మనం రిజాల్వ్ చేసుకోలేం.
సో కన్ఫ్యూజ్ అవ్వడానికి పెద్దగా ఏం లేదండి ఇక్కడ. ఈ మ్యాక్రోతో పాటు మనం ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేస్తున్నాం కనుక అవి ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సెంట్లెట్లో అలా కాదు కదా, అవుట్ సైడ్ ద మ్యాక్రో మనం క్రియేట్ చేసాం, అది ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ రైట్. సో ఇది పొజిషన్ పారామీటర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఇది పొజిషన్ పారామీటర్స్ కాన్సెప్ట్. త్రూ పొజిషన్ పారామీటర్స్ మన మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే వాటిని ఎలా రిజల్వ్ చేయాలి. సో ఈ మ్యాక్రో వేరియబుల్స్ త్రూ పొజిషన్ పారామీటర్స్ లో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి ఎక్కడ మనం యూజ్ చేసుకోగలం. ఓకే, ఐ హోప్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్, నాట్ దట్ మచ్ డిఫికల్ట్ రైట్, వెరీ ఈజీ. సో ఫస్ట్ మీ బేసిస్ ప్రోగ్రామింగ్ రాసుకోండి. బేసిస్ ప్రోగ్రామింగ్ లో ఏదైతే మనం రెగ్యులర్ గా చేంజ్ చేయాల్సి అవసరం పడుతుందో ఆ వాల్యూస్ మీరు మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేయండి. ఏవైతే మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేశారో ఆ మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఆఫ్టర్ ద మ్యాక్రో నేమ్ ఇక్కడ అసైన్ చేసేటప్పుడు ఏ ఆర్డర్ అని అసైన్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మీరు వేరియబుల్స్ అసైన్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ అవుట్పుట్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్ ఉంది. సో అందుకనే ఫస్ట్ అవుట్పుట్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్, నెక్స్ట్ ఇన్పుట్ లైబ్రరీ, ఇన్పుట్ డేటా సెట్ అసైన్ చేస్తాను. అలా కాదు, మీకు ఒక ఫస్ట్ లిమిట్ అని అసైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓకే, బట్ రిజల్వ్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లిమిట్ ఫస్ట్ పెట్టాలి, నెక్స్ట్ అవుట్పుట్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్ నేమ్, ఇన్పుట్ లైబ్రరీ, ఇన్పుట్ డేటా సెట్ నేమ్. ఓకే, సో అసైన్ చేసే ఆర్డర్ ఏదైతే ఉందో దాన్నే మనం రిజల్వ్ చేసేటప్పుడు ఫాలో చేయాల్సి ఉంటుంది ఇన్ పొజిషనల్ పారామీటర్స్. అందుకని చెప్పి మనం పొజిషనల్ పారామీటర్స్ అని చెప్తాం ఈ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి నేమ్డ్ పారామీటర్స్ ఆ వర్డ్ పారామీటర్స్ ఎలాగైనా చెప్పొచ్చు మీరు. సో దీనికి వచ్చే సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ సింటాక్సే, స్మాల్ చేంజ్, macro name. So within the parentheses macro variable 2, macro variable 3. It's like a named input method. Did you remember guys, we discussed very first variable value. Same way. So while creation macro variables with equals to we need to create. Okay, macro variables తో పాటు ఈక్వల్ సింబల్ అసైన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈక్వల్ సింబల్ అసైన్ చేసి రిజాల్వ్ చేసేటప్పుడు కూడా ఈక్వల్స్ పక్కన ఏంటి మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం కదా ఇక్కడ. సేమ్ ఎగ్జాంపుల్, సో అవుట్పుట్ లైబ్రరీ, output data set name, input library, input data set name, and limit. So while calling along, so మీరు ఏదైతే వాల్యూస్ అసైన్ చేశారో మ్యాక్రో వేరియబుల్ నేమ్స్, అవుట్పుట్ లైబ్రరీ ఏంటి వర్క్, అవుట్పుట్ డేటా సెట్ స్టూడెంట్స్, input library help, input data set, limit. Okay, just submit. No errors. So call your macro. See here, done. సో ఏంటి డిఫరెన్స్ ప్రీవియస్ వన్ అండ్ దిస్ వన్? జస్ట్ ఈక్వల్స్ టు అసైన్ చేస్తున్నాం వైల్ క్రియేట్ చేసేటప్పుడు. సో మ్యాక్రో కాల్ చేసేటప్పుడు కూడా మ్యాక్రో వేరియబుల్ నేమ్ తో పాటు మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అసైన్ చేయాలి. ఇక్కడ మీరు ఏ ఆర్డర్ అన్నా అసైన్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ వేరియబుల్ నేమ్ ముందు ఉంటుంది, తర్వాత వాల్యూ ఉంటుంది కనుక మీరు ఏ మ్యాక్రో వేరియబుల్ అయినా ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే కామా, submit. There is no difference, same output, no errors కూడా ఏమి ఉండదు మనకి.
ఎందుకంటే ఇక్కడ పొజిషన్స్ ఏం యూజ్ చేయట్లేదు, మనం వేరియబుల్ అసైన్ చేస్తున్నాం, వేరియబుల్తో పాటు వాల్యూ అసైన్ చేస్తున్నాం. సో ఎక్కడైతే ఇన్పుట్ డిఎస్ ఉంటుందో అక్కడ క్లాస్ రిజల్వ్ అవుతుంది, ఎక్కడైతే లిమిట్ ఉంటుందో అక్కడ 15 రిజల్వ్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. సో క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఆర్డర్ అసైన్ చేసామో ఆ ఆర్డర్ ప్రకారం మాత్రం వాల్యూస్ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే సో అవుట్పుట్ లైబ్రరీ మీరు ఇంకోటి ఏదైనా అసైన్ చేస్తే ఇంకో లైబ్రరీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో బట్ అక్కడ లైబ్రరీ లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో పొజిషన్ పారామీటర్స్ మాత్రం పొజిషన్స్ షుడ్ ఫాలో పొజిషన్స్. బట్ నేమ్డ్ పారామీటర్స్కి వచ్చేసి మీరు ఎలా అయినా వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నేమ్డ్ పారామీటర్స్లో మనం వేరియబుల్ నేమ్ అలాంగ్ విత్ వేరియబుల్ వాల్యూ అసైన్ చేయాల్సి ఉంటుంది. నేమ్డ్ పారామీటర్ ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. నేమ్డ్ పారామీటర్స్. సో డేటా స్ట్రక్చర్ కాదు, ప్రాక్ స్ట్రక్చర్ ట్రై చేద్దాం. ప్రాక్ సమ్మరీ data equals to sashelp.car. I want some by classification variable type. Type wise నాకు invoice sum కావాల్సింది. సో ఇక్కడ మనకి ప్రింట్ అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే డేటా సెట్ క్రియేట్ చేయట్లేదు. సమ్మరీ ప్రొసీజర్లో మీరు ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ ఆప్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్ మీన్స్కి అయితే అవసరం లేదు, బట్ సమ్మరీ ప్రొసీజర్లో ప్రింట్ యూజ్ చేయకపోతే డేటా సెట్ అన్న క్రియేట్ చేయాలి. డేటా సెట్ క్రియేట్ చేయట్లేదు కనుక మనం ప్రింట్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం ప్రింట్ చేసేదానికి. ఓకే, sashelp.car డేటా సెట్లో ఉండే టైప్ వైజ్ నాకు ఇన్వాయిస్ సమ్ కావాలి. డన్. ఓకే, సో ఇది వచ్చేసి టైప్ వైజ్. యాక్చువల్లీ టైప్ మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం డిస్ప్లే చేస్తుంది. లేదు నాకు ఆర్డర్ వైజ్ కావాలి, ఆర్డర్ వైజ్ సమ్ కావాలనుకుంటే ఆర్డర్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం సమ్మరీ ప్రొసీజర్లో మాడ్యూల్ నెంబర్ 6లో. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఎనీ ఓకే, సెడాన్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కార్స్ ఉన్నాయి, అరౌండ్ 262 కార్స్ ఉన్నాయి. టోటల్ సమ్ వచ్చేసి ఇన్వాయిస్ సమ్ $71,76,127 like that. Okay, SU sum, Ford sum ఇలా. ఓకే, దిస్ టైమ్ sashelp.car data set యూజ్ చేస్తున్నారు. క్లాసిఫికేషన్ వేరియబుల్ టైప్, స్టాటిస్టిక్స్ వేరియబుల్ ఇన్వాయిస్. నెక్స్ట్ టైం మేబీ ఎనీ అదర్ డేటా సెట్ ఫ్రమ్ ఎనీ అదర్ లైబ్రరీ, ఎనీ అదర్ క్లాసిఫికేషన్ వేరియబుల్, ఎనీ అదర్ స్టాటిస్టిక్స్ వేరియబుల్. సో దీన్ని మ్యాక్రో కింద డైనమిక్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే సో ఇందులో ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. సో ఫస్ట్ రీప్లేస్ చేయండి. సో ఇన్పుట్ లైబ్రరీ, ఎప్పుడు ఇన్పుట్ లైబ్రరీ అంటే మీరు యాంపర్సెంట్ INP LIB యూజ్ చేస్తున్నారు, అదే యూజ్ చేయాలి, ఇంకేదైనా యూజ్ చేయకూడదు అంటే అలా కాదు. మీరు ఈవెన్ 1 ఆల్ఫాబెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ నేమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ప్రాబ్లం లేదు. సో డాట్ దిస్ ఇస్ ఇన్పుట్ డేటా సెట్, ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ డేటా సెట్ మాత్రం నేను అసైన్ చేసుకుంటాను. యాంపర్సెంట్ INP_DS డాట్. ఓకే, డాట్ యూజ్ చేయడం వల్ల ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేయచ్చు మ్యాక్రో వేరియబుల్స్ అనేవి. మనకి సపరేట్ కలర్ లో డిస్ప్లే చేస్తుంది. సేమ్ ఫార్మాట్స్ కూడా ఎలానే మీరు డాట్ యూజ్ ఫార్మాట్ కి కానీ లెంగ్త్ స్టేట్మెంట్ అప్లై చేసినా కానీ సో సపరేట్ కలర్ డిస్ప్లే అవుతుంది మనకి ఆల్వేస్. మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు మ్యాక్రో వేరియబుల్స్ ఏమున్నా కానీ. సో ట్రై టు యూజ్ ఆల్వేస్ డాట్ ఆఫ్టర్ ద మ్యాక్రో వేరియబుల్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి క్లాసిఫికేషన్ వేరియబుల్స్ కదా, సో దీనికి ఒక నేమ్ ఇవ్వండి. యాంపర్సెంట్ CL_where క్లాసిఫికేషన్ వేరియబుల్ అని ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి. స్టాటిస్టిక్స్ వేరియబుల్ కనుక ఇది ST_var డాట్. సో అంతేనా, ఇంకేం కావాలి మనకి. సో ఇప్పుడైతే సమ్, నెక్స్ట్ మేబీ మీన్, సో ఆఫ్టర్ దాట్ మీడియన్ లేదా మినిమం వాల్యూస్, మాక్సిమం వాల్యూస్, పర్సెంటేజ్ వాల్యూస్ ఏం కావాలన్నా కానీ స్టాటిస్టిక్స్ చేంజ్ చేయాలనుకుంటే కనుక దీన్ని కూడా మీరు మ్యాక్రో వేరియబుల్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. యాంపర్సెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పి పెడుతున్నాను నేను డాట్. ఓకే, సో నా
సో మనం బేసిస్ ప్రోగ్రామింగ్ అయితే మనం మ్యాక్రో కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేద్దాం ఇప్పుడు. సో డైరెక్ట్ గా మీరు %let మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే %let ఇన్పుట్ లైబ్రరీ ఈక్వల్స్ టు %let ఇన్పుట్ డేటా సెట్ ఈక్వల్స్ టు %let రిక్వైర్మెంట్ %let క్లాసిఫికేషన్ వేరియబుల్ %let స్టాటిస్టిక్స్ వేరియబుల్ అని. బట్ మనం ఈ ఎగ్జాంపుల్ దేనికోసం డిస్కస్ చేసుకుంటున్నాం అని నేమ్డ్ పారామీటర్స్, రైట్? సో నేమ్డ్ పారామీటర్స్ అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అలాంగ్ విత్ మ్యాక్రో నేమ్ మాత్రమే మనం మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేయాలి ఇలా. సో నేను మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేస్తున్నాను. %macro సమ్మరీ స్టాటిస్టిక్స్ అని చెప్పి మ్యాక్రో నేమ్ అసైన్ చేశాను, సమ్మరీ స్టాట్. సో పరాంథసిస్ వచ్చి మీ మ్యాక్రో వేరియబుల్స్ అన్ని మెన్షన్ చేయండి. %macro అండ్ సమ్మరీ స్టాటిస్టిక్స్ మ్యాక్రో నేమ్. సో యాక్చువల్గా అవసరం లేదు, బట్ యూజ్ చేయండి. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసేటప్పుడు సో ఈ మ్యాక్రో దేనికి సంబంధించిన ఎండ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మ్యాక్రో నేమ్ మీరు ఎండ్ లో యూజ్ చేస్తే కనుక గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అని సింపుల్ గా చెప్పొచ్చు. ఓకే, సో ఏంటంటే మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేయండి. ఇన్పుట్ లైబ్రరీ ఈక్వల్స్ టు కామా ఇన్పుట్ డేటా సెట్ ఈక్వల్స్ టు కామా రిక్వైర్మెంట్ ఈక్వల్స్ టు కామా క్లాసిఫికేషన్ వేరియబుల్ ఈక్వల్స్ టు కామా స్టాటిస్టిక్స్ వేరియబుల్ ఈక్వల్స్ టు. సో లాస్ట్ వేరియబుల్ కదా, ఇంకా కామా అవసరం లేదు. ఓకే, డన్. సబ్మిట్ చేయండి. సో మ్యాక్రో డెఫినిషన్ సబ్మిట్ చేయండి. దెన్ మ్యాక్రో కాల్ చేయండి. సో ఇన్పుట్ లైబ్రరీ ఏంటి? సో మీకు ఏ లైబ్రరీ నుంచి ఏ డేటా సెట్ మీకు సమ్మరీ స్టాటిస్టిక్స్ కావాలి, ఏం కావాలనే దానికి సో మీ రిక్వైర్మెంట్ అనేది మీ ఎవరైతే వెండర్ ఉంటారో సెండ్ చేస్తారో దాని ప్రకారం మనం మ్యాక్రో క్రియేట్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ మనం దేనికోసం క్రియేట్ చేసి పెట్టుకున్నాం? హెల్ప్ ఇన్పుట్ డేటా సెట్ వచ్చేసి కాస్ట్ డేటా సెట్, రిక్వైర్మెంట్ వచ్చేసి సమ్, క్లాసిఫికేషన్ వేరియబుల్ టైప్, స్టాటిస్టిక్స్ వేరియబుల్ ఇన్వాయిస్. ఓకే, సబ్మిట్. డన్. సేమ్ మ్యాక్రో ఇంకొక డేటా సెట్ ట్రై చేద్దాం. సాసెల్ క్లాస్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీన్ కావాలి, క్లాసిఫికేషన్ వేరియబుల్ సెక్స్ వేరియబుల్, స్టాటిస్టిక్స్ వేరియబుల్ వచ్చేసి వెయిట్ మీన్ కావాలి. సో మెయిల్ రికార్డ్స్ 10 ఉంటే 10 రికార్డ్స్కి వచ్చేసి వెయిట్ మీన్ 108.95, ఫీమేల్ రికార్డ్స్ 9 రికార్డ్స్ ఉంటే 90.1. సో ఈ మ్యాక్రో మీరు ఇంకా కంటిన్యూస్ గా ఎప్పుడైతే మీకు ఏదైనా స్పెసిఫిక్ వేరియబుల్ వైజ్ మీకు పర్టికులర్ క్లాసిఫికేషన్ వేరియబుల్ వైజ్ ఏదైనా ఒక వేరియబుల్ స్టాటిస్టిక్స్ కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా సమ్మరీ స్టాటిస్టిక్స్ జనరేట్ చేసుకోవడానికి మ్యాక్రో యూజ్ చేసుకోవచ్చు. నేమ్డ్ కదా, సేమ్ ఎగ్జాంపుల్ మీరు పొజిషనల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక సింపుల్ నేమ్డ్ పారామీటర్ వేరియబుల్ నేమ్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. అదే పొజిషనల్ పారామీటర్స్ అనుకుంటే ఇంక ఇవన్నీ అవసరం లేదు, ఈక్వల్ సింబల్ అక్కర్లేదు. ఓకే, సో సింపుల్ యాక్చువల్గా నేమ్డ్ పారామీటర్స్ పొజిషనల్ పారామీటర్స్ మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసిన అవసరం లేదు. బట్ ఎనీవేస్, సో వైల్ వాచింగ్ వీడియో మీరు కంప్లీట్ గా నేర్చుకుంటారనే కాన్సెప్ట్ నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ. ఓకే, సో మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు హ్యాపీగా మ్యాక్రో ప్రోగ్రామింగ్ అనేది ట్రై చేయొచ్చు. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్. మ్యాక్రో కాల్ చేసేటప్పుడు జస్ట్ వాల్యూస్ అసైన్ చేయడమే. %. సో ఇన్పుట్ లైబ్రరీ input data set, so
ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంతవరకు క్లాస్ కాల్ చూసాం కదా. ఇప్పుడు SAS హెల్ప్ లైబ్రరీలో ఉండే సోర్స్ డేటా సెట్ చూద్దాం. సోర్స్ డేటా సెట్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి, రీజన్ ఉంటుంది, స్టోర్స్, సేల్స్, ఇన్వెంటరీ, రిటర్న్స్ ఉంటాయి. సో నాకు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్ సేల్స్ టోటల్ కావాల్సింది. ఓకే, సో ప్రొడక్ట్ అనేది క్లాసిఫికేషన్ వేరియబుల్, సేల్స్ టోటల్ కావాలి కనుక సేల్స్ అనేది నేను వేర్ స్టేట్మెంట్ లో యూజ్ చేస్తాను. సో ఇన్పుట్ డేటా సెట్ వచ్చేసి సోర్స్, రిక్వైర్మెంట్, మళ్ళీ నాకు సమ్ కావాలి ఇక్కడ, సారీ సమ్, క్లాసిఫికేషన్ వేరియబుల్ ఏంటంటే క్లాసిఫికేషన్ వేరియబుల్ ప్రొడక్ట్, స్టాటిస్టిక్స్ వేరియబుల్ సేల్స్. ఓకే, సబ్మిట్ చేయండి, కాల్ చేయండి. ఇది పొజిషన్ పారామీటర్స్ అన్నట్టు. ఓకే, సో ప్రొడక్ట్ వైజ్ గా మీకు టోటల్ సేల్స్ అనేది సమ్ వస్తుంది. ఇంకా డన్. సో ఇది ఈ వేలో మీరు పొజిషనల్ పారామీటర్స్ అండ్ నేమ్డ్ పారామీటర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకోవచ్చు అండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే కాన్సెప్ట్ అయితే సేమ్. మ్యాక్రో వేరియబుల్ పక్కనే విత్ ఇన్ ద పారాంథసిస్ మీరు మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేసి మ్యాక్రోన్ కాల్ చేసేటప్పుడు మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ అసైన్ చేస్తాం. పొజిషనల్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్స్ అంటే సేమ్ మ్యాక్రో వేరియబుల్ మ్యాక్రో నేమ్ తో పాటు మ్యాక్రో వేరియబుల్ కూడా అసైన్ చేస్తాం, బట్ ఈక్వల్స్ ఇస్తాం. ఇక్కడ నేమ్డ్ పారామీటర్ కి పొజిషన్ పారామీటర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే నేమ్డ్ పారామీటర్ లో మనం ఆఫ్టర్ ద వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ ఇచ్చి కాల్ చేసేటప్పుడు కూడా వేరియబుల్ అండ్ వాల్యూ బోత్ యూజ్ చేస్తాం మనం కాల్ చేసేటప్పుడు. బట్ పొజిషన్ పారామీటర్ లో ఏ పొజిషన్ లో అయితే వేరియబుల్స్ అసైన్ చేసామో సేమ్ పొజిషన్స్ లో వాల్యూస్ కూడా అసైన్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. డన్. సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఈ మెథడ్ లో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి లోకల్లోనే మాత్రం ఉంటాయి, లోకల్లో మాత్రం యూజ్ చేయగలరు. లోకల్ అంటే ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే. ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా యూజ్ చేసుకోండి, వాటిలో మాత్రమే రిజాల్వ్ చేసుకోగలుగుతారు. అవుట్ సైడ్ ద మ్యాక్రో మనకి యూజ్ అవ్వదు. డన్. సో 2 మెథడ్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం యాజ్ ఆఫ్ నౌ, %let మెథడ్ అండ్ parameters method. Now coming to the third method, using do iterative loop method. So mostly in every method only, do loop like on Microsoft. Very important. You may feel discussed in case మీకు లూప్స్ పైన కానీ నాలెడ్జ్ లేకపోతే కనుక ఈ మెథడ్ అనేది అర్థం అవ్వదు, డూ ఇటరేటివ్ లూప్ మెథడ్. బట్ ఎనీవేస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను సింప్లిఫై చేసి చెప్తానండి, అర్థం అవ్వేటట్టు చెప్తాను, ట్రై చేస్తాను. లూప్స్ కనుక మీకు వచ్చి ఉంటే కనుక అఫ్ కోర్స్ చాలా ప్రాక్టీస్ చేసి ఉన్నారు లూప్. నేను రాయన్ వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఎవ్రీ మాడ్యూల్ కి నేను చెప్పేది ఒకటే మీకు ఫస్ట్ నుంచి, మీరు మాడ్యూల్ నెంబర్ 1 వచ్చి ఉంటే కనుక మాడ్యూల్ నెంబర్ 2 ఈజీగా అర్థమైపోతుంది. మాడ్యూల్ 2 అండ్ మాడ్యూల్ నెంబర్ 1 బోత్ మీరు ఫుల్ కాన్ఫిడెంట్ అనుకుంటేనే మాడ్యూల్ నెంబర్ 3 ఫంక్షన్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే బేసిక్స్ లేకుండా అడ్వాన్స్ నేర్చుకోవడం చాలా కష్టం. ఎలా ఉంటుందంటే టేబుల్స్ రాకుండా మల్టిప్లికేషన్స్ మనం చేసినట్టు ఉంటుంది. ఓకే, సో లూప్స్ గురించి ఆల్రెడీ మనం డీటెయిల్ గా నేర్చుకున్నాం మాడ్యూల్ నెంబర్ 4 లో. ఇక్కడ అరౌండ్ 3 or 4 days క్లాసెస్ లూప్స్ నేర్చుకున్నాం మనం. లూప్ ఇస్ ఇన్ ద లూప్, నెక్స్ట్ లూప్, చాలా రియల్ టైమ్ సినారియోస్ నేర్చుకున్నాం. డూ వైల్ లూప్ ఏంటి, డూ అంటిల్ లూప్ ఏంటి, చాలా ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం, చాలా అసైన్మెంట్స్ కూడా చేస్తున్నాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ యూజ్ చేసేదానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఈ మెథడ్ లో ఏంటంటే మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ ఎవరీ రిఫ్రెషన్ మనకి చేంజ్ అవుతుంటాయండి. ఓకే, సో దీనికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ యాక్చువల్గా స్పెసిఫిక్ సింటాక్స్ అంటూ మనం ఏం ఇవ్వలేమండి డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ లో. మ్యాక్రో నేమ్ %and %do, so index variable equals to
సో ఏదైతే ఇండెక్స్ వేరియబుల్ ఉంటుందో అదే మన మ్యాక్రో వేరియబుల్. సింపుల్గా చెప్పాలంటే మ్యాక్రో వేరియబుల్ లోవర్ బౌండ్ %2 అప్పర్ బౌండ్ బై ఇంక్రిమెంట్. సో ఈచ్ అండ్ ఎవరీ కీవర్డ్ కి మనం పర్సెంటేజ్ అది యూజ్ చేయాల్సి ఉంటుంది. శాస్ కీవర్డ్ ఏవైతే యూజ్ చేస్తాం ఇక్కడ డూ లూప్ లో. ఇక్కడ మీ శాస్ స్టేట్మెంట్స్ లేదా మ్యాక్రో స్టేట్మెంట్స్ %end. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ ఇటరేషన్ లోవర్ బౌండ్ టు అప్పర్ బౌండ్ మనకి ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు అప్పర్ బౌండ్ రీచ్ అయ్యేంత వరకు ఎన్ని ఇటరేషన్ జరిగితే అప్పుడు మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు చేంజ్ చేయాలి, దాని అవసరం ఏంటి అనే దానికి ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, డూ ఇటరేటివ్ లూప్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 6 months డేటా సెట్స్ ఉన్నాయి. month 1, month 2, month 3, month 4, month 5, month 6. సో నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో రిక్వైర్మెంట్ వచ్చేసి 6 months 6 డేటా సెట్స్ నేను సేవ్ చేశాను కదా. నాకు 6 months డేటా సెట్స్ టోటల్ సేల్స్ కావాలి ఐటెమ్ వైజ్. సో 6 months కి పెన్స్ టోటల్ సేల్స్ ఎంత, బుక్స్ టోటల్ సేల్స్ ఎంత, పెన్సిల్స్ టోటల్ సేల్స్ ఎంత, చార్ట్స్ టోటల్ సేల్స్ ఎంత. ఓకే, నాకు టోటల్ సేల్స్ కావాలి. సో దానికోసం ఏం చేయాలి, ఖచ్చితంగా మీరు 6 డేటా సెట్ ని అపెండ్ చేయాలి. ఓకే, ఏదైతే సెట్ స్టేట్మెంట్ అన్నా యూజ్ చేయొచ్చు, అపెండ్ అయినా యూజ్ చేయొచ్చు కంబైన్ చేయడానికి. మనం ఇప్పుడు డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం కనుక సో బై యూజింగ్ ప్రాక్ అపెండ్ నేను కంబైన్ చేస్తాను 6 డేటా సెట్స్. సో మీకు తెలుసు ప్రాక్ అపెండ్, త్రూ ప్రాక్ అపెండ్ మీరు స్టాస్ డేటా సెట్స్ కంబైన్ చేయాలనుకుంటే కనుక ప్రాక్ అపెండ్ బేస్ డేటా సెట్ ఈక్వల్స్ టు ఓకే. సో డేటా సెట్ వచ్చేసి month 1 అపెండ్. సో హాఫ్ ఇయర్ సేల్స్ వచ్చేసి మీకు month 1 డేటా సెట్ డిపెండ్ అయింది. Object half year sales as 4 observations and 2 variables. ఓకే, నెక్స్ట్ month 2 అపెండ్ చేయాలనుకుంటే సేమ్ లాజిక్, జస్ట్ వేరియబుల్ మంత్ నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది. దెన్ there are 4 observations readings in the data set of that month 2. 4 observations add అయిపోయి now 8 records. నెక్స్ట్ సేమ్ month 3 అపెండ్ చేయాలంటే month 3 సబ్మిట్. ఓకే, ఎందుకంటే ప్రాక్ అపెండ్ లో ఒక్క డేటా సెట్ మాత్రమే అపెండ్ చేయగలను వన్ టైం. 4 అపెండ్ అయింది. నెక్స్ట్ 5 అపెండ్, 6 అపెండ్. ఫైనల్లీ 6 4 జా. సో ఈచ్ డేటా సెట్ మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి కనుక 24 రికార్డ్స్ అయితే వచ్చేసాయి. ఓకే, సో అపెండింగ్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ లాజిక్, సేమ్ సింటాక్స్, సేమ్ కోడ్, జస్ట్ మంత్ నెంబర్ ఒక్కటే చేంజ్ అవుతుంది అపెండ్ చేసేదానికి. సో దీనికోసం మనం ఎక్కడైతే మనకి రిపిటేటివ్ వర్క్ ఉంటుందో, సేమ్ వర్క్ ఉంటుందో అగైన్ అండ్ అగైన్ అక్కడ మనం లూప్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో సేమ్ వర్క్ ఆటోమేషన్. సో మ్యాక్రోస్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, ఆటోమేట్ చేసేదానికే కదా ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మ్యాక్రో క్రియేట్ చేసుకుంటాను. ఇది సింపుల్. ఇన్ జనరల్ గా మీరు అపెండ్ చేయాలనుకుంటే 6 డేటా సెట్స్ సేమ్ ప్రోగ్రామ్ 6 times ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ జస్ట్ మీరు అపెండ్ చేస్తున్నారు, ఏ కండిషన్స్ అప్లై చేయట్లేదు, ఏం గ్రూపింగ్ అప్లై చేయట్లేదు, జస్ట్ అపెండ్. ఓకే ఫైన్. ఇంకేదైనా చేస్తే కనుక, ఇంకేమైనా స్టేట్మెంట్ యూజ్ చేస్తే సో మళ్ళీ అన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నా ఈ 6 డేటా సెట్స్ ఇప్పుడైతే 6 ఉన్నాయి, మేబీ 12 months డేటా సెట్స్ ఇస్తాయి, లైక్ 10 months ఇస్తాయి, 18 months ఇస్తాయి. ఓకే, సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్
రీరైట్ చేయాల్సి ఉంటుంది మనకి. సో దానికోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మ్యాక్రో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మ్యాక్రో క్రియేట్ చేయడం వల్ల ఏదైతే లాజిక్ అయితే సేమ్ ఉంటుంది, బట్ వాల్యూస్ ఒకటే చేంజ్ చేసి సరిపోతుంది. నేను లాజిక్ ప్రకారం మ్యాక్రో క్రియేట్ చేసుకుంటాను చెప్పి, సో మీరు మ్యాక్రోస్లో జమ్ అనుకుందాం. సో మ్యాక్రోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఇంతవరకు మనం ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నాం? 2 మెథడ్స్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ మెథడ్ వచ్చేసి %let మెథడ్ కదా. %let మెథడ్తో మ్యాక్రో క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఎందుకు డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ యూజ్ చేయాలి? వై నాట్ %let మెథడ్? వై నాట్ పొజిషన్ పారామీటర్స్ అండ్ నేమ్డ్ పారామీటర్? ఓకే, ఫస్ట్ వాటితో డిస్కస్ చేసి వాటి వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే, ఎందుకు మనం డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఫస్ట్ అయితే మనం ఇంతవరకు నేర్చుకున్న 2 మెథడ్స్ ట్రై చేద్దాం. %let మెథడ్. సో ఇది వచ్చేసి మీకు బేస్ డేటా సెట్ కదా, కన్వర్ట్ చేయండి. %bs_ds డాట్ $number డాట్. ఓకే, సో ఇది మంత్ నెంబర్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మీరు ఆఫ్ ఇయర్ చేసి నెక్స్ట్ ఇంకేదైనా యూజ్ చేయొచ్చు. సో నేను డేటా సెట్ నేమ్ బేస్ డేటా సెట్ కూడా చేంజ్ చేశాను. సో మ్యాక్రో కింద కన్వర్ట్ చేయండి. మ్యాక్రో కింద కన్వర్ట్ చేయాలంటే %macro సేల్స్. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేద్దాం. సో ఫస్ట్ బేస్ డేటా సెట్ ఏంటి? %let bs_ds ఈక్వల్స్ టు ఆఫ్ ఇయర్ సేల్స్ ఆల్రెడీ ఉంది కదా, మీరు సేమ్ డేటా సెట్ యూజ్ చేస్తే దానికే మళ్ళీ అపెండ్ అయిపోతాయి. ఆఫ్ ఇయర్ సేల్స్ 1 అని చెప్పి పెట్టాను నేను. నెక్స్ట్ %let నెంబర్ ఈక్వల్స్ టు 1 ఫస్ట్ మంత్ అపెండ్ అయ్యేదానికి. ఓకే, సో సబ్మిట్ చేయండి. మ్యాక్రో కాల్ చేయండి. %sales ఏమవుతుంది? చెక్ లాగిన్లో హాఫ్ ఇయర్ సేల్స్ 1 డేటా సెట్ క్రియేట్ అవుతుంది. సో మంత్ 1 అనేది అపెండ్ అవుతుంది. ఓకే, there were 4 observations reading from the month 1. So finally half year sales 1 data set have 4 records. నెక్స్ట్ మంత్ 2 అపెండ్ చేయాలంటే ఏం చేయాలి మీరు ఇప్పుడు? అగైన్ మళ్ళీ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది, నెంబర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో బేస్ డేటా సెట్ అవసరం లేదు, ఎందుకంటే వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి సేమ్ డేటా సెట్ కదా అపెండ్ చేయాలనుకుంటున్నాం. నెంబర్ మాత్రమే చేంజ్ చేయాలి. మళ్ళీ నెంబర్ సబ్మిట్ చేయండి. నెంబర్ 2 మళ్ళీ కాల్ చేయండి. ఓకే, సో $1.2 అపెండ్ టు work.year sales 1 అపెండ్ అయిందా? మళ్ళీ నెంబర్ 3 కోసం మళ్ళీ సేమ్. ఏంటి బెనిఫిట్ మ్యాక్రో క్రియేట్ చేయడం వల్ల? ఎవ్రీ టైం మీరు మ్యాక్రో వేరియబుల్స్ చేంజ్ చేయాలి, కాల్ చేయాలి. 3 4 మంత్ 4 అపెండ్ అయ్యేదానికి నెంబర్ వేరియబుల్ మంత్ మార్చాలి, అపెండ్ చేయాలి. 5 6 డేటా సెట్స్ కనుక 6 times నెంబర్ చేసాం, 6 times అపెండ్ చేసాం. 6 4 ఫైనల్లీ 24 రికార్డ్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, సో మ్యాక్రోస్ అంటేనే ఆటోమేషన్ టు రిడ్యూస్ ద రిపిటేటివ్ వర్క్. కానీ ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇక్కడ సేమ్ వర్క్ ని రిపీట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద యూజ్? సో దెర్ ఈస్ నో యూజ్, నాట్ ఎఫెక్టివ్ గోయింగ్ విత్ %let మెథడ్. ఓకే, ఇలాంటి సినారియోస్ లో మీకు %let మెథడ్ యూజ్ అవుతుంది. am I right? ఓకే, పొజిషన్ పారామీటర్స్ చూద్దాం. సెకండ్ మెథడ్ లో ఫస్ట్ వన్ ఏ అనుకున్నాం, పొజిషన్ పారామీటర్. పారామీటర్స్ యూజ్ చేసేదానికి ఫస్ట్ మెథడ్ పొజిషన్ పారామీటర్స్. సో ఇదే ప్రోగ్రామ్. పొజిషన్ పారామీటర్స్ అయితే ఏం చేయాల్సి ఉంటుంది మీకు తెలుసు. ఎనీవేస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో పొజిషన్ పారామీటర్స్ అలాంగ్ విత్ మ్యాక్రో నేమ్ మీరు మ్యాక్రో వేరియబుల్స్ అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ ఉన్నాయి? మనకి 2 మ్యాక్రో వేరియబుల్స్ ఉన్నాయి, bfds కామా నెంబర్. ఓకే, సో సబ్మిట్ చేయండి. దెన్ కాల్ చేయండి వాల్యూస్తో పాటు. సో ఆల్రెడీ ఆఫ్ ఇయర్ సేల్స్ 1 కదా క్రియేట్ చేసాం. సో సేమ్ వాడకండి, ఎందుకంటే అపెండ్ ప్రొసీజర్ మీకు తెలుసు, సేమ్ డేటా సెట్కి మళ్ళీ అపెండ్ అయిపోతాయి. సో దిస్ టైమ్ ఆఫ్ ఇయర్ సేల్స్ 2 అని చెప్పి నేను వాడుతున్నాను. నెంబర్ వచ్చేసి 1. ఓకే, వైల్ కాలింగ్ ద మ్యాక్రోతో పాటు మ్యాక్రో వేరియబుల్స్ కూడా అసైన్ చేశాను. డన్. See here. Check log window. Work.month 1 to work.half-year sales 2. Work.half-year sales 2 has 4 observations and 2 variables. Month 1 ఒకటి మాత్రం అపెండ్ అయ్యింది. Month 2 కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కాల్ చేయాలి 2 అని చెప్పి. నెంబర్ 2 ఇప్పుడు నెంబర్ వాల్యూ 2 అవుతుంది, సేమ్ డేటా సెట్. ఓకే, అపెండింగ్ work.month 2 to work.half-year sales 2. ఓకే, నెక్స్ట్ 3 appending month 3 to half-year sales 2. 4 5 6 4 5 6. సో ఫైనలీ సేల్స్ 2 ఓపెన్ చేస్తే మీకు 6 months డేటా, 6 months రికార్డ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. 6 4 24 రికార్డ్స్. పర్సనల్ పారామీటర్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మీ మంత్ నెంబర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది పొజిషన్ పారామీటర్స్. కమింగ్ టు ద నేమ్డ్ పారామీటర్స్. ఇవన్నీ అవసరం లేదు, బట్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సో డూ ఇటరేట్ లూప్ మెథడ్ తోనే ఎందుకు మనం వెళ్ళాల్సి ఉంటుంది? వై నాట్ %let మెథడ్, పారామీటర్స్ మెథడ్ అనే దానికి నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. డైరెక్ట్ గా డూ లూప్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు నేను డైరెక్ట్ గా, బట్ నేను అడ్వాంటేజ్ ఏంటి అనే దానికోసం నేను ఈ 2 మెథడ్స్ మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో నా నేమ్డ్ పారామీటర్స్ లో మీకు తెలుసు, వేరియబుల్ పక్కనే ఈక్వల్స్ టు అసైన్ చేయాలి, అండ్ కాల్ చేసేటప్పుడు కూడా సబ్మిట్ చేయండి. మ్యాక్రో డెఫినిషన్ ఫస్ట్. కాల్ చేసేటప్పుడు కూడా మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఉంచాలి, నేమ్ పక్కన వాల్యూస్ అసైన్ చేయాలి. ఆఫ్ ఇయర్ సేల్స్ 2 ఇక్కడ పెట్టాం కదా, ఈసారికి మాత్రం సేల్స్ 3 వాడతాను నేను. నెంబర్ 1 కాల్ చేయండి. ఇంకా సేమ్ స్టోరీ, 2 4 5 6 టైమ్స్ మీరు నెంబర్ చేంజ్ చేస్తూ మ్యాక్రోని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిపిటేటివ్ వర్క్ మళ్ళీ చేస్తున్నాం ఇక్కడ. సేల్స్ 3 6 months డేటా సెట్ అపెండ్. ఓకే, సో హియర్ there is no use going with positional parameters and named parameters and percentage. Repetitive work అనేది ఇంకా స్టిల్ జరుగుతుంది. ఓకే, సో నా థర్డ్ మెథడ్ డూ ఇటరేట్ లూప్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్, అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. థర్డ్ మెథడ్ డూ ఇటరేట్ లూప్ మెథడ్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, నెంబర్ అయితే నేను బై యూజింగ్ డూ లూప్ నేను మ్యాక్రో వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను నెంబర్, ఎందుకంటే నెంబర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సో డేటా సెట్ ఏమైతే చేంజ్ అవ్వట్లేదు, అది ఒక్కసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం మనకి ఏం చేంజ్ అవుతుందండి, ఒక నెంబర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. సో దానికి నేను లూప్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో హియర్ %do. సో మనకి ఏ మ్యాక్రో వేరియబుల్ మనకి ఎవ్రీ టైం మనకి చేంజ్ చేయాలనుకుంటున్నాం వాల్యూస్ నెంబర్, రైట్?
సో నెంబర్ వేరే మైక్రో వేరియబుల్ ఇండెక్స్ వేరియబుల్ ప్లేస్ లో పెట్టండి. నెంబర్ ఈక్వల్స్ టు, సో ఎన్ని ఇటరేషన్స్ కావాలి? 6 ఇటరేషన్స్. ఓకే, ఇది నాట్ ఎఫెక్టివ్ మెథడ్, ఎందుకంటే 6 అనేది మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నాం 6 డేటా సెట్స్ అని. సో ఎన్ని డేటా సెట్స్ మనం కంబైన్ చేయాలి, ఆ నెంబర్ ఐడెంటిఫై చేయాలి, ఆ నెంబర్ ఐడెంటిఫై చేసి సో అన్ని మన అప్పర్ బౌండ్ వాల్యూస్ అసైన్ చేయాలి యాక్చువల్ గా అయితే. సో బట్ అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైనమిక్ గా కోడ్ కంప్లీట్ గా ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో సింపుల్ గా ఫస్ట్ మనం డూ ఇటరేట్ లూప్ మెథడ్ కాన్సెప్ట్ అయితే అర్థమైన తర్వాత కొంచెం అడ్వాన్స్ వెళ్దాం. ఓకే, సో నెంబర్ ఈక్వల్స్ టు 1 to 2 కూడా పర్సెంట్ ఇవ్వండి, 6 by 1. సో బై డిఫాల్ట్ బై 1 అసైన్ చేయక్కర్లేదు. సో నేను సింపుల్ గా విడిచిపెట్టేస్తున్నాను. ఓకే, సో నెంబర్ ఈక్వల్స్ టు 1 to 6. ఐ వాంట్ 6 ఇటరేషన్, నాకు 6 ఇటరేషన్స్ కావాలి. ఎవ్రీ ఇటరేషన్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సపరేట్ గా ఇప్పుడు డూ ఇటరేట్ లూప్ మెథడ్ ఏదైతే పర్సెంట్ లెఫ్ట్ మెథడ్ లో కానీ ఈ పారామీటర్స్ మెథడ్ లో కానీ మనం వేరియబుల్ సపరేట్ గా అసైన్ చేస్తున్నాం. ఏదో ఆఫ్టర్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ అయినా యూజ్ చేస్తున్నాం, లేదా పర్సెంట్ లెట్ మెథడ్ లో పర్సెంట్ లెట్ లో డైరెక్ట్ గా అసైన్ చేస్తున్నాం నేమ్. బట్ ఇక్కడ ఎలా కాదు, ఇది డూ ఇటరేట్ లూప్ మెథడ్ కదా. డూ లూప్ లో అసైన్ చేసిన ఏదైతే ఆ ప్రెసెంట్ డూ పక్కన మీరు అసైన్ చేస్తారో ఆ ఇండెక్స్ వేరియబుల్, అదే మీ మ్యాక్రో వేరియబుల్. ఓకే, సో నెంబర్ అనేది మ్యాక్రో వేరియబుల్. ఇక్కడ ఈ నెంబర్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇటరేషన్ నెంబర్ 1 కదా పిక్ చేసుకుంటుంది. సో 1 మంత్ 1 అపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ పర్సెంట్ అండ్ నెక్స్ట్ ఇటరేషన్ వచ్చేసరికి నెంబర్ వాల్యూ 2 అవుతుంది. సో మంత్ 2 అపెండ్ అయిపోతుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 1 3 అప్పర్ బౌండ్ వాల్యూ 6, మంత్ యాడ్ అయిపోతుంది. 7 కూడా ట్రై చేస్తుంది, బట్ 7 అనేది అప్పర్ బౌండ్ వాల్యూ కాదు, అక్కడికి ఆగిపోతుంది. ఓకే, సో వెరీ సింపుల్. సబ్మిట్ యువర్ ప్రోగ్రామ్. చెక్ లాగ్ విండో, నో ఎర్రర్స్. పర్సెంట్ సేల్స్, మీ బేస్ డేటా సెట్ నేమ్ ఏంటి అది ఒక్కటి అసైన్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, బేస్ డేటా సెట్ వచ్చేసి హాఫ్ ఇయర్ సేల్స్ కదా, 3 వరకు డిస్కస్ చేస్తాను, నెంబర్ 4 వాడతాను ఇక్కడ అంతే. సో వన్స్ సబ్మిట్ చేసిన, వన్స్ కాల్ చేసిన తర్వాత మ్యాక్రో, సో బ్యాక్ ఎండ్ ఎలా రిజల్వ్ అవుతుందండి? డూ నెంబర్ ఈక్వల్స్ టు 1 to 6, ప్రాక్ అప్ అండ్ బేస్ డేటా సెట్ హాఫ్ ఇయర్ సేల్స్ 4, డేటా ఈక్వల్స్ టు మంత్, నెంబర్ ప్లేస్ లో మనకి 1 రిజల్వ్ అవుతుంది. సో మంత్ 1 అపెండ్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ ఇటరేషన్. యాక్చువల్ గా మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఇలా డైరెక్ట్ గా ఈ మ్యాక్రోస్ లో కాబట్టి మీరు అసైన్ చేయగలుగుతున్నారు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో డేటా స్టెప్ అసలు యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మీరు డూ లూప్ రాసేసారు కదండి బాలు గారు, ఇలా వర్కౌట్ అవుతుందా? ఎస్. ఓపెన్ కోడ్ లో అయితే మీరు ఇలా డూ లూప్ రాయలేరు, ఇది వర్కౌట్ అవ్వదు. నాట్ వ్యాలిడ్ ఇన్ ఓపెన్ కోడ్, కంప్లీట్లీ ఇన్వాలిడ్. బట్ విత్ ఇన్ ద మ్యాక్రో అయితే కనుక మనం డూ లూప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఐదర్ విత్ ఇన్ ద మ్యాక్రో అయినా యూజ్ చేసుకోవచ్చు, డేటా స్టెప్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు డూ లూప్. ఎందుకంటే ఇది ఓపెన్ కోడ్ కాదు, మన మ్యాక్రోతో క్లోజ్ చేసాం, రైట్? ఓకే, డన్. సో నౌ సబ్మిట్ యువర్ ప్రోగ్రామ్. Call your macro, check your output, done. One time 6 data sets combine అయిపోయి మీకు హాఫ్ ఇయర్ సేల్స్ 4 డేటా సెట్ అనేది జనరేట్ అయిపోయింది. లాగిన్ లో చెక్ చేయండి. 6 ఇటరేషన్స్ కదా. ఫస్ట్ మంత్ 1 appended to హాఫ్ ఇయర్ సేల్స్ 4, మంత్ 2 appended, మంత్ 3, మంత్ 4, మంత్ 5, మంత్ 6. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ ఏం జరుగుతుంది, ఆ నంబర్ వేరియబుల్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది మీకు లాగ్ విండోలో డిస్ప్లే చేయాలనుకుంటే కనుక పర్సెంట్ పుట్ యూజ్ చేయండి. అది యాక్చువల్గా మంచి హాబిట్ అండి. ఓకే, మీకు ఈజీగా అర్థమైపోతుంది కూడా. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది వన్ సబ్మిట్ చేసిన తర్వాత. సో ఇక్కడ పర్సెంట్ పుట్ నెంబర్ వాల్యూ ఈజ్
ampersand number dot okay, number macro variable submit. సో 4 ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేస్తే ఆ 24 డేటా సెట్ 24 రికార్డ్స్ మళ్ళీ 24 అపెండ్ అయిపోతాయి. సో 5 వాడుతున్నాను, లేదా డిలీట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. నౌ యూ కెన్ సీ నెంబర్ మ్యాక్రో వేరియబుల్ ఈజ్ 1. సో 1 అంటే 1 అపెండ్ అవుతుంది. నెంబర్ మ్యాక్రో వాల్యూ ఈజ్ 2 మంత్ 2 అపెండ్ అవుతుంది. నెంబర్ మ్యాక్రో వేరియబుల్ ఈజ్ 3 అంటే 3 ఎక్కడ రిజర్వ్ అవుతుంది, మంత్ 3 అపెండ్ అవుతుంది. నెంబర్ మ్యాక్రో వేరియబుల్ 4, నెంబర్ మ్యాక్రో వేరియబుల్ 6 డేటా సెట్ అపెండ్ అవుతుంది. డన్, విచ్ ఇస్ వెరీ ఈజీ రైట్ వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ మెథడ్స్. ఓకే, ఇలాంటి సినారియోస్ లో మనకి ఇటరేషన్స్, ఎవ్రీ ఇటరేషన్ కి మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చేంజ్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా మీరు డూ ఇటరేట్ లూప్ మెథడ్ యూజ్ చేసి డూ ఇటరేట్ లూప్ మెథడ్ పైన డిపెండ్ అయ్యి మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ డైనమిక్. 100% డైనమిక్ మ్యాక్రో కాదండి ఇదైతే మాత్రం. ఎలా చెప్పొచ్చు అంటే, సో ఇప్పుడు ఓకే 6 months డేటా సెట్స్ ఇచ్చారు, కంబైన్ చేశారు. నెక్స్ట్ మేబీ 10 months డేటా సెట్స్ ఇచ్చి టోటల్ సేల్స్ అడిగారు. నెక్స్ట్ 12 months. సో నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి మీరు? ఎవ్రీ టైం 1 to 6 అనేది 1 to 10 చేయాలి, 1 to 10 కాస్త 12 చేయాలి, అది 1 to 14 అని చేయాలి. ఎవ్రీ టైం మీరు అప్పర్ బౌండ్ వాల్యూ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ మ్యాక్రో క్రియేట్ చేస్తామంటే మళ్ళీ దాన్ని ఇంకా ఓపెన్ చేయాల్సిన పని లేదు. అలాంటి మ్యాక్రోస్ క్రియేట్ చేస్తేనే బెనిఫిట్. ఓకే, సో దిస్ ఇస్ స్టిల్ నాట్ ఎఫెక్టివ్ మ్యాక్రో. సో ఏం చేద్దామంటే ఆ లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ వాల్యూస్ని కూడా మనం మ్యాక్రో వేరియబుల్కి కన్వర్ట్ చేద్దాం. ఓకే, అప్పుడు మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూ చేంజ్ అవ్వచ్చు. జస్ట్ అప్పుడు మ్యాక్రో డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ఇలా సో దీనికి ampersand start underscore mon స్టార్టింగ్ మంత్ ampersand end mon ఎండింగ్ మంత్ అని చెప్పి ఓకే 2 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఈ మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూస్ మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసి అసైన్ చేయొచ్చు. ఏదో %let మెథడ్ వాడతారు, లేదా పొజిషన్ పారామీటర్స్ వాడతారు. సో నేనైతే ఎక్కడ అసైన్ చేసేస్తున్నాను, ఆల్రెడీ ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసి పెట్టాను కదా పొజిషన్ పారామీటర్ లో. సేమ్ ఇన్ కంటిన్యూషన్ స్టార్టింగ్ మంత్ కామా ఎండింగ్ మంత్. ఓకే, సో నౌ submit. Call macro. Person says, so off here says 5 work create this one. So inco data set create chestanu 6. Starting month vachesi 1, ending month 6. Submit. Check your output. Done. సో ఇప్పుడు ఏదైనా మీరు స్టార్టింగ్ మంత్ ఎండింగ్ మంత్ 1 to 10 లేకపోతే 1 to 12 1 to 14 1 to 18. సో 6 more డేటా సెట్స్ తీసుకుంటాను నేను. సో 6 వరకే ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్. Twelve, 11, 10, 9, 8, 7. Month 7, 8, 9, 10, 11, 12 అని. సో ఇంకో 6 డేటా సెట్స్ వచ్చాయి. టోటల్ అయితే ఇప్పుడు 12 డేటా సెట్స్ ఉన్నాయి. మంత్ 1 నుంచి మంత్ 12 వరకు 12 డేటా సెట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ 1 to 6 కదా,
1 to 10. సో జస్ట్ మీరు ఏదైతే ఉందో దీన్ని అప్పర్ బౌండ్ వాల్యూ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 6 వరకు చేసాం, 7. Here 10 4 the 40 record. Number macro variable 10, 1 to 10. ఓకే, సో ఇప్పుడు మీకు 1 to 10 అయితే 1 to 10, 1 to 12 అయితే 1 to 12 ఏదైనా మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. మ్యాక్రో డెఫినేషన్ అనేది అయితే మనం చేంజ్ చేసిన పని లేదు. బట్ స్టిల్ డైనమిక్ మ్యాక్రో కాదండి అది, ఎందుకని నేను చెప్తాను. సో 1 to 12, సో 12 డెన్స్ డేటా సెట్స్ కూడా నేను కంబైన్ చేయాలనుకుంటున్నాను. హియర్ సేల్స్ అనుకుందాం, దీన్ని డేటా సెట్ని. See here, 12 4 is 48. Check log into 1 to 12. So number macro first iteration 1 append అయింది sales కి, 2 append అయింది is 3 4 5 6 7 8 9 12. Still this macro permanent macro కాదండి, where it is this one. స్టిల్ పర్మనెంట్ మ్యాక్రో కాదని ఎలా చెప్తున్నానంటే, ఓకే సో కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ ది మంత్స్ డిపెండ్ చేయమని చెప్తున్నారు, 1 to 10 లేకపోతే 2 to 10 లేకపోతే 2 to 8 అని చెప్పి. నాట్ ఓన్లీ 1 to 10 గైస్, హియర్ 1 to 12, ఎనీ రేంజ్, కంటిన్యూస్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 12 కావాలన్నారు, నో ప్రాబ్లం. 6తో స్టార్ట్ అవుతుంది, 12తో ఎండ్ అవుతుంది. 6 to 12, 7 months కదా, 6 to 12 అంటే 7 4 ja 28. 6 7 8 9 10 11 12 అయిపోయినాయి. లేదా 4 to 10, yeah, 4 to 10. సో ఇలా మీరు పర్టికులర్ 4 to 10, 1 to 10, 6 to 12 కంటిన్యూస్ వాల్యూస్ అయితే కనుక ఇంక్రిమెంట్ బై కనుక మనకి యాడ్ అయిపోతుంది, ఫైన్. ఇన్ కేస్ ఇలా అడిగారు అనుకుందాం. సో మీ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి month 1, month 4, 5, 9, 10, 11, 12 ఇలా ఇన్ బిట్వీన్ అడిగారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, 1 to 12 అని అసైన్ చేయగలరా? బై ఇంక్రిమెంట్ 1 అనుకోండి, 1 2 3 4 అలా రిజర్వ్ అవుతుంది. పోనీ ఇంక్రిమెంట్ ఏమైనా కామన్ ఇంక్రిమెంట్ ఉందా ఎన్నింటి మధ్యలో? చూడండి, 1 తర్వాత 4 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 9 10 11 12 అని చెప్పేసి ఉంది. 10 to 12 ఇలా అనుకుందాం. పని ఇది ఈవెన్ నెంబర్ అయినా కానీ ఆడ్ నెంబర్ అయినా కానీ ఇంక్రిమెంట్ మనం 2 యూజ్ చేయొచ్చు, ఓకే ఫైన్, ఇంక్రిమెంట్ మార్చొచ్చు. బట్ ఇంక్రిమెంట్ కూడా సేమ్ లేదే, ఇన్ బిట్వీన్ మంత్స్ వాళ్ళు సేల్స్ అడిగారు. అఫ్ కోర్స్ మనం ఇంతవరకు డిస్కస్ చేసుకుని జస్ట్ కంబైన్ ఎలా చేయాలనేది, సేల్స్ అయితే జనరేట్ చేయట్లేదు మనం. ఫస్ట్ అయితే కాన్సన్ట్రేషన్ చేయండి, డూ లూప్ తో ఎలా మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి సినారియోస్ లో మనం డూ లూప్ ని యూజ్ చేయొచ్చు అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జస్ట్ డేటా సెట్ కంబైన్ అయిన తర్వాత మీరు సేల్స్ ఇదర్ సీక్వెల్ అని యూజ్ చేసి చేయొచ్చు, లేదా ఫస్ట్ డాట్ లాస్ట్ డాట్ కాన్సెప్ట్ అని యూజ్ చేసి సేల్స్ జనరేట్ చేయొచ్చు. అది సెకండ్ థింగ్, డిఫరెంట్ స్టోరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎనీవేస్, సో అదైతే మన మెయిన్ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సో డూ లూప్ యూజ్ చేసి ఎలా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో డైనమిక్ మ్యాక్రో క్రియేట్ చేయాలి, స్టాండర్డ్ మ్యాక్రో. సో మ్యాక్రోస్ అంటేనే రీయూజబుల్ ప్రోగ్రామ్, సో దాన్ని మళ్ళీ మళ్ళీ చేంజ్ చేస్తే కనుక ఉపయోగం లేదు. సో వన్స్ క్రియేట్ మ్యాక్రో, దట్ షుడ్ బి డైనమిక్, నో నీడ్ టు చేంజ్ అగైన్ అండ్ అగైన్. అలాంటి మ్యాక్రో క్రియేట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు స్టిల్ ఏదైతే మీరు ఈ సేల్స్ మ్యాక్రోస్ క్రియేట్ చేశారో
ఇంకా నో మోర్ యూజ్ఫుల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, సో అలా కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి 2nd month, 4th month, 6th month, 8th month, 10th month, 12th month అనుకున్నాం. హ్యాపీగా మీరు ఏం చేస్తారు? అంత అవసరం లేదు. CF7 అని ఒక డేటా సెట్, నా బేస్ డేటా సెట్. బేస్ డేటా సెట్ మీ ఇష్టం ఏదని ఇవ్వండి. సో ఇక్కడ స్టార్టింగ్ మంత్ వచ్చేసి 2, ఎండింగ్ మంత్ వచ్చేసి 6. సో 6 కాదు 12. బట్ ఇంక్రిమెంట్ వాల్యూ మారుతుంది. సో ఇంక్రిమెంట్ కూడా సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్. అందుకనే నేను ఫస్ట్లో బై యూజ్ చేశాను. బై యాంపర్సెంట్ INCR. ఓకే, సో INCR కూడా ఇక్కడ పెట్టండి ఇప్పుడు. సో మళ్ళీ మనం మ్యాక్రో చేంజ్ చేస్తున్నాం. INCR 2. ఫస్ట్ మ్యాక్రో డెఫినిషన్ సైడ్ సబ్మిట్ చేయండి, కాల్ చేయండి. ఓకే, నౌ యూ కెన్ సీ ఫస్ట్ 2 అపెండ్ అయింది, నెక్స్ట్ 4 అపెండ్ అయింది, 6, 8, 10, 12. సో నో ప్రాబ్లం. ఓకే, సో స్టార్టింగ్ మంత్ 2, ఎండింగ్ మంత్ 12 by 2 అంటే సో ఫస్ట్ 2, నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2 + 2 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12. సో అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు డూ లూప్స్ వచ్చింటే కనుక ఈజీగా అర్థమవుతుంది. సో దానికోసం అయితే మీరు టెన్షన్ పడక్కలేదు. ఇన్ కేస్ డూ లూప్స్ రాదంటే కనుక డూ లూప్స్ ట్యూటోరియల్స్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో కంప్లీట్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో డూ లూప్స్ కాన్సెప్ట్ ఏనండి. సో మ్యాక్రో వేరియబుల్స్ అనేది కంప్లీట్లీ న్యూ, బట్ డూ లూప్స్ అయితే మనం ఆల్రెడీ నేర్చుకున్నదే కదా. సో దాని గురించి అయితే నేను మీకు మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఓకే, స్టార్టింగ్ మంత్, ఎండింగ్ మంత్. స్టార్టింగ్ మంత్ టు ఎండింగ్ మంత్. సో ఎలా రిజల్వ్ అవుతుంది అంటే ఇక్కడ 2 to 12 by 2 అంటే 2, 4, 6, 8 అలా రిజల్వ్ అవుతుంది, వచ్చేస్తుంది అవుట్పుట్. బట్ స్టిల్ ఏదైతే నేను చెప్తున్నానో మ్యాక్రో అనేది డైనమిక్ కాదు. ఎలాంటి కేసులో డైనమిక్ కాదు. సో ఇలాంటి ఇన్ బిట్వీన్ డిఫరెంట్ మంత్స్ అడిగితే కనుక ఏ ఇంక్రిమెంట్ ఇస్తారు, ఏ స్టార్టింగ్ మంత్ యూజ్ చేస్తారు, ఏ ఎండింగ్ మంత్ యూజ్ చేస్తారు. సో హియర్ డూ లూప్ యూజ్ చేసి మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ నాట్ 100% సక్సెస్ రేట్. ఓకే, వెన్ కంపేర్ విత్ రిమైనింగ్ మెథడ్స్ గైస్, ఏదైతే మనం నేర్చుకున్నామో ఫస్ట్ మెథడ్, లెట్ మెథడ్, పారామీటర్స్ మెథడ్స్, ఈ మెథడ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. బట్ లాజిక్ అర్థమైతే కనుక వెరీ సింపుల్. ఇందులో అర్థం కాకపోవడం కంటూ ఏం లేదు, సింపుల్. సో లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్ వాల్యూ అనేది మనం ఎప్పుడు ఒకేలా ఉండదు, చేంజ్ అవుతుంది అని చెప్పి మనం ఏం చేసాం, స్టార్టింగ్ మంత్, ఎండింగ్ మంత్ అని చెప్పి వీటికి కూడా మ్యాక్రో వేరియబుల్స్ కన్వర్ట్ చేసాం. బట్ ఇంక్రిమెంట్ అయితే మాత్రం చేంజ్ అయ్యింది. ఆ ఇంక్రిమెంట్ కూడా ఎవ్రీ టైం ఒకటి ఉండదు అనేసి ఇంక్రిమెంట్ కూడా పెట్టుకున్నాం మ్యాక్రో వేరియబుల్ కింద. ఇంక్రిమెంట్ చేంజ్ చేస్తున్నాం. బట్ ఇంక్రిమెంట్ సేమ్ లేనప్పుడు ఏ విధంగా హెల్ప్ అవుతుంది చెప్పండి మ్యాక్రో మీకు అపెండ్ చేసేదానికి? సో నో వే, రైట్? బట్ దెర్ ఈస్ అ వే. ఓకే, సో స్టిల్ వీ కెన్ యూజ్ దిస్ మ్యాక్రో యాజ్ అ డైనమిక్. కాకపోతే దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫోర్త్ మెథడ్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, సీక్వెల్ ఇంటూ మెథడ్. ఓకే, సో డూ లూప్ తో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, డైనమిక్ మ్యాక్రోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ హియర్ మనం డిస్కస్ చేస్తున్న ఎగ్జాంపుల్స్ లో సో రేంజ్ ఆఫ్ ది మంత్స్ అపెండ్ చేయాలనుకుంటే ఓకే ఫైన్, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ సేమ్ ఇంక్రిమెంట్ లేని మంత్స్ మీరు అపెండ్ చేయాలనుకుంటే కనుక మ్యాక్రో మనకి యూజ్ఫుల్ అవ్వదు. సో మరి ఎలా చేయాలి? ఇలాంటి మంత్స్ కూడా అపెండ్ చేయాలి బై యూజింగ్ డూ లూప్స్ అంటే మనం చేయొచ్చు, బట్ ఒక్క డూ లూప్ తోనైతే మనకి అవ్వదండి. సో ఇంకో మెథడ్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ మెథడే సీక్వెల్ ఇంటూ మెథడ్.